ఏదో కష్టపడిపోయి ఏమాత్రం వాక్యం వినొద్దు. కానీ ఈరోజు రాత్రి చాలా సింపుల్గా ఒక 8 మాటలు చెప్తాను. మీరందరూ బాగా మనసులో పెట్టుకోండి. నేనేదో కష్టమైన సబ్జెక్టు లేదా కష్టమైన సందేశం ఏం చెప్పడానికి ఏం రాలేదు. రూతు గ్రంథం మొదటి అధ్యాయం, రూతు గ్రంథం మొదటి అధ్యాయము మొదటి వచనం. న్యాయాధిపతులు ఏలిన దినములయందు దేశములో కరువు కలుగగా యోదా బేత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన 2 కుమారులను వెంటబెట్టుకొని మోయాబు దేశమున కాపురముండుటకు వెళ్ళెను. ఆఖరి వచనం కూడా చదివేద్దామండి. రూతు గ్రంథం 4వ అధ్యాయం 21వ వచనం. బోయజు ఓబేదును కనెను, ఓబేదు యెషయిని కనెను, యెషయి దావీదును కనెను. మొత్తం రూతు గ్రంథం అంతటినీ కూడా ఒక్కసారి మనం అలా పట్టుకొని 8 చిన్న చిన్న మాటలు మనందరం కలిసి ధ్యానం చేద్దాం. ఓకేనండి, కళ్ళు మూసుకుందాం, ఒక చిన్న ప్రార్థన చేద్దాం మనందరం కలిసి. మీ 2 చేతులు ఒకసారి పైకెత్తి, దేవా మరి మొట్టమొదటి కుటుంబ ఆశీర్వాద కోడికలో నాయన మా అందరితో మీరు మాట్లాడండి. మనం అడిగితే మన దేవుడు మాట్లాడే దేవుడు, మనం అడిగితే మన దేవుడు జీవముతో నింపే దేవుడు, మనం అడిగితే మన దేవుడు మన జీవితాల్లో కార్యాలు చేసే దేవుడు. ఈ ఆశీర్వాద కోటాల్లో సంఘంలోకి వస్తున్న నీ జీవితంలో నీవు దీవించబడాలి, నువ్వు ఆశీర్వదించబడాలి, నీవు మేలు పొందుకోవాలి, నీవు దీవెన పొందుకోవాలి. అలాగున ప్రభు నీతో మాట్లాడినట్లుగా ప్రతి ఒక్కరం కూడా ప్రార్థన చేద్దాం. ప్రియులారా, దేవా నాతో మాట్లాడు, తండ్రి నాతో మాట్లాడు, జీవము కలిగిన దేవా నాతో మాట్లాడయ్యా, తండ్రి నాతో మాట్లాడు నాయన, నాతో మాట్లాడు ప్రభువా, నన్ను దర్శించు నాయనా. నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలలో నెమ్మదినిచ్చేది. నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలలో నెమ్మదినిచ్చేది. అందరూ కలిసి, నీవు నాకు మేలయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా నాతో. నీవే మాట్లాడుమయ్యా. జీవం కలిగిన దేవా, సర్వాధికారివైన తండ్రి, మీ పరిశుద్ధమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. ఇక్కడ చేరి ఉన్న ప్రతి బిడను మీ వాక్యము ద్వారా దర్శించండి. మీ వాక్యమే మమ్మల్ని బ్రతికించేది, మా బాధల్లో మాకు నెమ్మదినిచ్చేది. ఇక్కడ చేరి ఉన్న వారి జీవితాల్లో, కుటుంబాల్లో, హృదయాల్లో మీ వాక్యము ద్వారా నెమ్మది కలుగునుగాక. ఇక్కడ చేరి ఉన్నవారు అయ్యా ఎవరైతే నాయన పాపముల చేత అపరాధముల చేత చనిపోయి ఉన్నారో మీ వాక్యము చేత వారందరూ మరలా తిరిగి బ్రతికించబడుదురుగాక. మీ వాక్యము ద్వారా వెలుగు కలుగునుగాక, మీ వాక్యము ద్వారా జీవము కలుగునుగాక, మీ వాక్యము ద్వారా మీ కార్యములు జరుగునుగాక. అలాగున తండ్రి, ఇక్కడ చేరి ఉన్న ప్రతి ఒక్కరితో నాయన మీరు మాట్లాడి మహిమ పొందుకోమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, రూతు గ్రంథము అనేది మనందరికీ బాగా తెలుసు. నేను ప్రత్యేకంగా దీని గురించి చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు. అయితే రూతు గ్రంథం 4 అధ్యాయాలు కూడా మనం జాగ్రత్తగా చదివితే మనకు అర్థమయ్యే 8 సంగతులు నేను ఈ రాత్రికాల సమయంలో మీతో పంచుకుంటాను. మొత్తం 4 అధ్యాయాలు చదివినప్పుడు మనకు అర్థమయ్యే 8 విషయాలు. ఎన్ని చెప్పండి? 8 విషయాలు. మొట్టమొదటిగా నేను ఈ రూతు గ్రంథం చదువుతూ ఉండగా నాకు అర్థమైన విషయం ఏంటంటే, ఇది కుటుంబ గ్రంథము అనే సంగతి నాకు అర్థమైంది. ఇదే గ్రంథం చెప్పండి?
కుటుంబ గ్రంథం ఏంటి, ఎలాగా అంటే ఒక కుటుంబం ఎలా పాడైపోయిందో తెలియజేసే గ్రంథం రూతు గ్రంథం. అలాగే పాడైపోయినటువంటి కుటుంబం ఎలా బాగుపడిందో కూడా తెలియజేసినటువంటి గ్రంథం రూతు గ్రంథం. ఏంటి ఆ కుటుంబం? ఆ కుటుంబం మనందరికీ కూడా బాగా తెలుసు. దేవుని వాక్యంలో మనం చూసినప్పుడు వారి పేరు 2వ వచనంలో మనకు కనబడుతుంది. భర్త పేరు ఎలీమెలకు, భార్య పేరు నయోమి, ఇద్దరు కొడుకులు మహులోను కిలియోను, వారి పేర్లు. చిన్న కుటుంబం. లోకంలో సామెత ఉంది మన భారతదేశంలో, చిన్న కుటుంబం చింతలు లేని కుటుంబం అన్నట్లుగా అది ఒక చిన్న కుటుంబం. ఎలీమెలకు, నయోమి, మహులోను, కిలియోను నలుగురుగా చాలా ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, సంతోషకరంగా జీవించినటువంటి ఒక కుటుంబం పాడైపోయింది. ఎంతగా పాడైపోయిందంటే ఆ ఇంట్లో ఒక్క పురుషుడు కూడా లేకుండా పాడైపోయింది. మీరు గమనించాలి, పురుషులు ఎంతమంది ఉన్నారు? నలుగురిలో భర్త, భార్య, 2 కొడుకులు. ఇప్పుడు చెప్పండి, ఈ నలుగురిలో పురుషులు ఎంతమంది చెప్పండి? 3. అవునా? భర్త, 2 పిల్లలు, దాంట్లో ఒక్కరే స్త్రీ. కానీ ఆ కుటుంబం పాడైపోయింది. ఎలా పాడైపోయింది? దేవుని వాక్యంలో మనందరికి కూడా బాగా తెలుసు. 3 అంటే పురుషులు ఆ ఇంట్లో లేరు. మీకు మాట చెప్పనండి, ఇంట్లో ఒక పురుషుడు లేకపోవడం అనేది, లేదా భర్త లేకపోవడం అనేది, లేదా ఆ కుమారులు లేకపోవడం అనేది ఆ కుటుంబానికి ఎంత లోటు, ఎంత బాధ, ఎంత ఆవేదన. అలాగా ఒక కుటుంబం పాడైపోయినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తాం. అలాగే ఆ పాడైపోయిన కుటుంబం అలాగే ఉండిపోతే మనం రూతు గ్రంథాన్ని ధ్యానం చేయాల్సిన అవసరం లేదు. పూర్తిగా పాడైపోయింది. ఇక ఆ కుటుంబాన్ని ఈ ప్రపంచంలో ఎవ్వరు బాగు చేయలేరు. ఎవ్వరూ బాగు చేయలేనటువంటి ఆ కుటుంబాన్ని మరలా దేవుడు బాగు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రూతు గ్రంథాన్ని బట్టి మనం అర్థం చేసుకోవలసింది ఏంటంటే, మన కుటుంబం పాడైపోవడానికి అవకాశం ఉంది. ఒకవేళ ఈరోజు మీ కుటుంబం బాగుండి ఉండొచ్చు. బాగున్న కుటుంబాలు ఈరోజు ఎన్నెన్ని కుటుంబాలు ఎలా పడితే అలా పాడైపోతున్నాయండి. మీరు గమనించాలి. ఎందుకంటే పాడైపోవడానికి ఈరోజు అనేకమైనటువంటి ఆస్కారాలు ఉన్నాయి, అనేకమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆ కుటుంబం ఎంతో ఆనందంగా ఉండేది, కానీ ఆ కుటుంబం ఏమైపోయింది చెప్పండి? పాడైపోయింది. నా ప్రియులారా, ఈరోజు ఒకవేళ మీ కుటుంబం ఎలా ఉందో మీకు బాగా తెలుసు. పాడైపోకుండా తీసుకోవలసిన ప్రతి జాగ్రత్త కూడా మనం తీసుకోవాలి. అందుకే నేను ఏమంటాను తెలుసా అండి, కుటుంబ గ్రంథము. ఎందుకు ఆ కుటుంబం పాడైపోయిందంటే దేవునికి దూరం అయిపోవడం వలన పాడైపోయింది ఆ కుటుంబం. ఈరోజు ఇక్కడ చేరి ఉన్న వారిలో ఒక భర్త, ఒక భార్య, లేదా వాళ్ళ పిల్లలు అందరూ దేవునికి దగ్గరగా ఉంటే మీ కుటుంబం చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది. అలా కాకుండా మీ ఇంట్లో ఉన్నవాళ్ళు ఎవరైనా గనక దేవునికి దూరంగా ఉన్నారనుకోండి, వాళ్ళు ఒక్కరిని బట్టి మీ కుటుంబం అంతా కూడా ఆవేదన పడవచ్చు, దుఃఖంలోకి వెళ్ళిపోవచ్చు, ఆవేదనలోకి వెళ్ళిపోవచ్చు. అందుకే ఇంటిల్లిపాది కూడా దేవుని మందిరంలో ఉండడానికి ప్రయత్నం చేయాలి. ప్రైజ్ ది లార్డ్. అందుకే మీ అందరికీ ఇచ్చేటువంటి ఒక సలహా, ఈరోజు ఈ కుటుంబ గ్రంథాన్ని చదువుతున్న మనందరి జీవితాల్లో కూడా కుటుంబం బాగుండాలంటే నేను ఇచ్చే ఒక సలహా ఏంటో చెప్పనండి. మీ ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా కుటుంబ ప్రార్థన చేసుకోండి. ఈరోజు చాలా కుటుంబాల్లో కుటుంబ ప్రార్థన లేదు. చాలా కుటుంబాల్లో టీవీ ఉంది, చాలా కుటుంబాల్లో ఫ్రిడ్జ్ ఉంది, చాలా కుటుంబాల్లో 6-8, 6-6 మంచి మంచి మంచాలు ఉన్నాయి. చాలా కుటుంబాల్లో ఏసీలు కూడా కొనుక్కుంటున్నారు. చాలా కుటుంబాల్లో అదిగో పైన చూడండి మా డెకరేషన్ ఎంత బాగుందో, ఈ గోడ చూడండి ఎంత బాగుందో, వాళ్ళు టెక్కండి వీళ్ళు టెక్కండి అని చెప్పి ఇవన్నీ చూపిస్తారు. ఇవన్నీ ఉన్నాయి, చాలా సంతోషం నా ప్రియమైన దేవుని బిడ్డరా. అయితే మన కుటుంబంలో కుటుంబ ప్రార్థన అనేది ఉందా? ఆలోచించండి. ఈరోజు కుటుంబ ప్రార్థన ఏ ఇంట్లో అయితే ఉండదో ఆ ఇంట్లో దెయ్యాలు నివసిస్తాయి. ఆ ఇంటిపైన దెయ్యం ఉంటాడు, వాడు అస్సలు ప్రార్థన చేయనివ్వడు. ఈరోజు చాలా కుటుంబాల్లో సాయంత్రం అయిపోయేసరికి చాలామంది అలా టీవీలు పెట్టుకుని అలా టీవీలు చూస్తూ
అవునండి. చాలామంది స్త్రీలు చేసే పని ఏంటంటే అలా కూర్చొని అలా టీవీ పెట్టుకొని అలా టీవీ చూస్తూ అలా స్త్రీలు కొంతమంది గడిపేస్తూ ఉంటారు. మరి పురుషులు ఏం చేస్తారు? ఎక్కడో దూరంగా పనిలోకి వెళ్ళొచ్చి స్నానం చేసి మళ్ళీ బయటికి ఎక్కడో ఆ వీధుల్లోకో ఎక్కడికో వెళ్ళి సెంటర్స్ ఉంటాయి కదండి కొన్ని చోట్ల, ఆ సెంటర్స్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న స్నేహితులతో కొద్దిసేపు కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. మరి యవనస్తులు ఏం చేస్తారు? వాళ్ళు ఏమండి యవనస్తులకు ఉండే పనులు వాళ్ళకి ప్రత్యేకంగా ఉంటాయి. పెద్దోళ్ళకు ఉండేటువంటి కొన్ని ఆ సెంటర్స్ ఆలకుంటే యవనస్తులకు ఉండే సెంటర్స్ యవనస్తులకు ఉన్నాయి. అబ్బాయి ఎక్కడ, అమ్మాయి ఎక్కడో, భర్త ఎక్కడో, భార్య టీవీ దగ్గర. వీళ్ళ ఇంట్లో దగ్గర కూర్చొని కుటుంబ ప్రార్థన చేసుకునేటటువంటి ఆ పరిస్థితి ఈరోజు చాలా చోట్ల మనకు కనబడడం లేదు. నేను అంటాను, ఈరోజు మీరు సంఘంలో ఒకవేళ ఎంత ఆత్మీయంగా మీరు కనబడినా మీ ఇంట్లో గనక కుటుంబ ప్రార్థన జరగకపోతే మీ కుటుంబం సాతాను నోట్లో పడి నాశనం అయిపోద్ది. అందుకే మనం కుటుంబ ప్రార్థన 5 నిమిషాలైనా 10 నిమిషాలైనా పావు గంట అయినా అర్ధ గంట అయినా మీకున్న ఆత్మీయతను బట్టి మీకున్న సమయాన్ని బట్టి ఇంట్లో అందరూ దగ్గర కూర్చొని ప్రార్థన చేసుకొని ఒక చిన్న పాట పాడుకొని ఒక చిన్న వాక్యం చదువుకొని ఇంట్లో ఉన్న సమస్యల గురించి, ఇంట్లో ఉన్న కష్టాల గురించి, ఇంట్లో ఉన్న ఇబ్బందుల గురించి అందరికీ చెప్పకుండా మన కష్టాలు తీర్చగలిగే, మన బాధలు తీర్చగలిగే, మన సమస్యలు తీర్చగలిగే ఏకైక దేవుడు యేసుక్రీస్తు మాత్రమే. కాబట్టి ఆ ఇంట్లో అలాగా అందరూ చేయి పట్టుకొని, ఆ భర్త ఆ భార్య లేదా ఆ కొడుకు ఆ కూతురు అందరూ కలిసి చేయి పట్టుకొని వాళ్ళందరూ కలిసి ప్రార్థన చేస్తుంటే ఆ కుటుంబం ఎంతగా దీవించబడుతుంది ప్రియులారా. ఈరోజు ఒకవేళ మీ కుటుంబం దీవించబడాలని మీరు ఆశపడితే ఈరోజు రాత్రి నుంచే మీ ఇంట్లో కుటుంబ ప్రార్థన అనేది మొదలు పెట్టండి ప్రియులరా. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. మీరు ఇలా చెప్పచ్చు ఏమనంటే, నా భర్త సహకరించడండి. అయితే మీ అమ్మాయితో మొదలెట్టు. దేవుడు ఏదో రోజు నీ భర్తను తీసుకొస్తాడు కుటుంబ ప్రార్థనలోకి. కొంతమంది పురుషులు అంటారు ఏమనంటే, నువ్వు చేసుకో, నేను రాను, నువ్వు గట్టి కుటుంబ ప్రార్థన గురించి నన్ను ఏమన్నా గట్టిగా నన్ను ఇబ్బంది పెట్టావు అనుకో, ఆ చర్చ్ కూడా రావడం మానేస్తారంట కొంతమంది. అప్పుడు వాళ్ళని వదిలేయండి. అక్కడ వాళ్ళని వదిలేసి మీరు మొదలు పెట్టండి. ఇంట్లో ఒక్కరైనా ఇద్దరైనా ముందు మీరు మొదలు పెడితే ఆటోమేటిక్గా ఇంట్లో వాళ్ళందరినీ కదిలిస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. ఈరోజు ఎన్నో కుటుంబాలు కుటుంబ ప్రార్థన లేక పాడైపోతున్నాయి. ఒక భక్తుడు ఇలా చెప్పాడంటే ఏమనంటే, నేను పుట్టిన దగ్గర నుంచి, ఓ భక్తుడు చెప్పిన మాట, నేను పుట్టిన దగ్గర నుంచి మా అమ్మ మా నాన్న కుటుంబ ప్రార్థన చేయడం నా కళ్ళారా నేను ప్రతిరోజు చూశాను. ఆ భక్తుడు చెప్పిన మాట, నేను ఈరోజు ఇంత పరిశుద్ధునిగా జీవించడానికి గల కారణం ఏంటంటే మా అమ్మ మా నాన్న ఏ ఒక్కరోజు నేను చూసినంత వరకు ఏ ఒక్కరోజు కూడా మా ఇంట్లో కుటుంబ ప్రార్థన ఆగిపోలేదు, సాగిపోతూనే ఉందని ఆ భక్తుడు చెప్పడం జరిగింది. ప్రైజ్ ది లార్డ్. చూసారా, కుటుంబ ప్రార్థన చేస్తే ఇంట్లో ఉన్న ఇటువంటి పిల్లలు రేపు పొద్దున ఏమైపోతారో తెలుసండి, భక్తిపరులు అయిపోతారు. దేశము యొక్క ఉన్నత స్థలముల మీదకి ఎక్కుతారు. దేశాన్ని ఉజ్జీవింపజేస్తారు, మండింపజేస్తారు, బలపరుస్తారు, అగ్నితో మండింపజేస్తారు వీరు. అలా జరగాలంటే ఇంట్లో ఏం జరగాలి చెప్పండి? అంతే తప్ప కరెక్ట్గా పలానా టైంకి సీరియల్లో, పలానా టైంకి ఏమో రియాలిటీ షో, పలానా టైంకి ఏమో సినిమాలు ఇంట్లో చూస్తుంటే మన ఇంట్లో భక్తి పరులు ఎలా తయారవుతారు చెప్పండి? బట్ కుటుంబ గ్రంథం జాగ్రత్త. ఈరోజు కుటుంబాలు పాడైపోవడానికి అవకాశాలు ఉన్నాయి. చాలా కుటుంబాలు పాడైపోతున్నాయి, చాలా కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. నీ కుటుంబం నా కుటుంబం నాశనం అయిపోకుండా ఉండాలంటే మన ఇంట్లో కుటుంబ ప్రార్థన జరిగించండి ప్రియులారా. నేను నా భార్య కుటుంబ ప్రార్థన చేసుకుందాం అని నిర్ణయం తీసుకున్నాం మేమిద్దరం. అది ఎంత టైం అయినా సరే నా భార్య అప్పుడు నిద్రలోంచి లేస్తారు. లేచిన తర్వాత మేమిద్దరం కలిసి ప్రార్థన చేసుకుంటాం. ఒకవేళ కొన్నిసార్లు మధ్యాహ్నం కుదిరితే మధ్యాహ్నం ప్రార్థన చేసుకుంటాం. మీరు అడగచ్చు, పాస్టర్ గారు ఒకవేళ మీరు ఎప్పుడైనా గనక 2 రోజులు ఎక్కడికైనా మీటింగ్ వెళ్ళిపోతే అప్పుడేంటి పరిస్థితి అంటే, సెల్ ఫోన్ ఉంది కదా, వీడియో కాల్ చేసుకొని కుటుంబ ప్రార్థన చేసుకుంటాం. అలా కాదు అసలు. ఒకవేళ వీడియో కాల్ కూడా పని చేయకపోతే ప్రియులారా సెల్ ఫోన్తో మామూలు కాల్లో ప్రార్థన చేసుకుంటాం. అది కూడా లేకపోతే ఇప్పటిదాకా అలా జరగలేదు. మరి ఇప్పటి వరకు అలా ఆక్కుండా దేవుడు జలహాడు. నాకు పోయిన సంవత్సరం ఫిబ్రవరి నెలలో యాక్సిడెంట్ అయింది. అప్పుడు 2వ తారీఖు సాయంత్రం 7:15 అలా యాక్సిడెంట్ అయింది. ఇప్పుడు మేము రాత్రికాల సమయంలో ప్రార్థన చేసుకుంటాం. ఆ రోజు కుటుంబ ప్రార్థన జరగలేదు. నేను అన్నాను,
ఈ సంవత్సరంలో ఒక్కరోజు కుటుంబ ప్రార్థన ఆగిపోయిందే, నేను హాస్పిటల్లో ఉన్న రోజు అని నేను చాలా బాధపడుతున్నాను. అది దేవుడు అర్థం చేసుకుంటాడు. అయినా నాకెందుకు అనిపిస్తుంది ఏమనంటే, నేను హాస్పిటల్లో ఉండగా ఆ రోజు మధ్యాహ్నం ఆ కుటుంబ ప్రార్థన చేసేసుకోవాల్సిన తప్పు చేశాం అనగా, అప్పుడు నా భార్య చెప్పిన మాట ఏంటంటే, లేదండి మీరు అపస్మారక స్థితిలో ఉన్నారు, కానీ నేను హాస్పిటల్కి వచ్చాను, మీ రూమ్లోకి వచ్చాను, మీ చేయి పట్టుకున్నాను, మీరు ఒకవేళ ఆ స్వరాన్ని వినే స్థాయిలో మీరు లేరు, కానీ ప్రార్థన చేశానండి అంద అమ్మాయి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూసారండి, అంటే యాక్సిడెంట్ అయినా హాస్పిటల్లో ఉన్నా ఇక్కడ ఆపరేషన్ అవ్వాలి, అది జరగాలి, ఇది జరగాలి, ఈ ఆలోచనలు ఏవీ లేవండి. మా కుటుంబ ప్రార్థన ఆగకూడదు. ప్రైజ్ ది లార్డ్. అర్థమైందా మీకు? ఎవరున్నా లేకున్నా మన ఇంట్లో కుటుంబ ప్రార్థన ఆగకూడదు. కుటుంబాలు పాడైపోకుండా ఉండాలంటే సేవకులమైన మా కుటుంబాల్లో కూడా ఏం జరగాలి చెప్పండి? ఒకవేళ మీరు ఎవరైనా సంఘ పెద్దలు అంటే ఇలా అనుకోవచ్చు, నేను పరిచయం చేస్తాను కదా, మా ఇంట్లో కుటుంబ ప్రార్థన అవసరం లేదు, నేను పాస్టర్ గారిని కదా, మా ఇంట్లో కుటుంబ ప్రార్థన అవసరం లేదు అనుకోవడానికి వీల్లేదు. పాస్టర్ గారు అయినా, పరిచారకుడైనా, సంఘ పెద్ద అయినా, విశ్వాస అయినా, సింగర్ అయినా, ఎవరైనా సరే ప్రతి ఇంట్లో మన ఇళ్లల్లో కుటుంబ ప్రార్థన జరగాలి. అటువంటి ఆత్మను మనలో పుట్టించునుగాక. ఆమేన్. ఏదైనా వదిలేయండి, కానీ కుటుంబ ప్రార్థన మాత్రం ఆ రోజు వదలదు. మీకు ఎవ్వరూ సహకరించకపోతే మీరు ఒక్కరే మోకాళ్ళు వేసి ఆ రోజు, ప్రభా ఇంట్లో వాళ్ళు ఎవరు నాకు సహకరించట్లేదయ్యా, ఇదిగో తండ్రి ఈరోజు మా ఇంట్లో నేను కుటుంబ ప్రార్థన చేస్తున్నాను తండ్రి అని ప్రార్థన చేయండి నా ప్రియులరా. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, దేవుడు మిమ్మల్ని బలపరుస్తాడు. ఈరోజు చాలా చోట్ల ఈ ప్రార్థన లేక ఎన్నో కుటుంబాలు పాడైపోతున్నాయి. నేనేమనుకుంటాను తెలుసా నా ప్రియులరా, ఈ ఎలీమెలకు లేదా ఈ నయోమి లేదా ఈ మహులోను లేదా ఈ కిల్యోను వారు యోధా బేత్లెహేములో ఉన్నంత వరకు దేవునికి దగ్గరగా ఉన్నారు. కానీ వారు మోయాబుకి వెళ్ళిపోయిన తర్వాత వారి జీవితంలో దేవుడు లేడు, దైవ సన్నిధి లేదు, దైవిక క్రమము లేదు, దైవిక సహవాసం లేదు. వారు దేవునికి దూరం అయిపోయారు. కాబట్టి ఏమంటే అందంగా ఉన్న కుటుంబం, చింతలు లేని కుటుంబం, చక్కనైన కుటుంబం, ఆ ఆశీర్వాదకరమైన కుటుంబం ఏమైపోయింది తెలుసా? మొత్తం కొలాప్స్ అయిపోయింది. ఇలా పేక మేడ కూలిపోయినట్లుగా మొత్తం ఆ ఇంట్లో ఉన్నవారు ఒక్కొక్కరు చనిపోయారు. ఏమండి అనుకుందాం, ఇల్లు పోయినా ఇంకో ఇల్లు కొనుక్కోవచ్చు ఏదో రోజు, వస్తువులు పోతే మళ్ళా వస్తువులు కొనుక్కోవచ్చు, పొలాలు పోతే మళ్ళా పొలాలు కొనుక్కోవచ్చు. ఆ కుటుంబం ఎంత నాశనం అయిపోయిందో తెలుసా నా ప్రియమైన దేవుని బిడ్డలారా? మనుషులే చనిపోయారు. మళ్ళా మనుషులు ఎలా పుడతారో చెప్పండి? అంతగా నాశనం అయిపోయింది. కొంతమంది అంటారు, మా పొలం పోయిందండి, మా బంగారం పోయిందండి. మీరేం బాధపడాల్సిన అవసరం లేదు, పోయినవన్నీ మళ్ళా తిరిగి ఇవ్వగలిగే దేవుడు మనకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. కానీ మనుషులే చనిపోతే అదెంత నాశనం, మనుషులే పోతే అదెంత దారుణమైన పర్యవసానం మీరు గమనించాలి. అందుకే దేవునికి దూరం అవ్వద్దు ఎవరు కూడా. ప్రైజ్ ది లార్డ్. ఇంకో మాట నేను మీతో చెప్తాను, ఏమనంటే ఈ కుటుంబ గ్రంథం కాబట్టి కుటుంబం దీవించబడ్డానికి ఇంకొక నేను చిన్న మాట చెప్పి నేను రెండో విషయంలో నేను వెళ్తాను స్పీడ్గా. ఏమనంటే మీరు ఒకవేళ మీకు కుదిరితే ఎవరైతే ఇక్కడ కుటుంబంగా వస్తున్నారు, ఒక్కరు వచ్చినా, ఇద్దరు వచ్చినా, ముగ్గురు వచ్చినా, ఏమండి కుటుంబం అంతా కలిసి దేవుని మందిరానికి రండి, కుటుంబం అంతా కలిసి ఇంటికి వెళ్ళిపోండి. ఎలా చెప్పండి? అంతా కలిసి ఇంటికి రండి, చర్చికి రండి, మళ్ళీ అంతా కలిసి ఇంటికి వెళ్ళిపోండి. ఎంత బాగుంటుందండి అసలు అది. చాలా చోట్ల ముందు ఇటువంటి చిన్నపిల్లలు వస్తారు, కొద్దిసేపటికి యవనస్తులు వస్తారు, లేదా స్త్రీలు వస్తారు, మరికొద్దిసేపటికి పురుషులు వస్తారు, ఒకరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత ఒకరు. అది కుటుంబంగా పాల్గొనడం అవ్వదు. అబ్బాయి ఏమో ఒకసారి, అమ్మాయి ఏమో ఒకసారి, భార్య ఏమో ఒకసారి, భర్త ఏమో ఒకసారి. ఇప్పుడు దేవుడు మీ కుటుంబం లెక్క ఏమని వేయాలి ఆయన తన బుక్లో? మీ కుటుంబం ఎన్ని గంటలు దేవుని మందిరంలో కూర్చుందంటే ఏమని వేయాలి? నేను అంటాను, ఓ పార్క్ వెళ్ళేటప్పుడు కలిపి వెళ్తారు, ఓ సినిమాకి వెళ్ళినప్పుడు కలిపి వెళ్తారు, ఒక ఊరు వెళ్ళేటప్పుడు కలిపి వెళ్తారు. ఎప్పుడైనా ఎక్కడైనా కనుక మంచి మంచి సర్కస్లు వచ్చాయనుకోండి, అప్పుడు కూడా కుటుంబం అంతా కలిసి వెళ్తారు. నేను అంటాను, వీటన్నిటికంటే ప్రత్యేకమైనది, ప్రాముఖ్యమైనది దేవుని మందిరం. దేవుని మందిరానికి కలిపి రండి కుటుంబంగా. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మాట విన్నోళ్ళు పక్కన పెట్టండి, ముందు మాట వినే వాళ్ళందరూ కలిపి రండి దేవుని మందిరానికి. అలా దేవుని మందిరానికి కలిపి వచ్చినప్పుడు, మీ కుటుంబంగా దేవుని మందిరానికి వచ్చినప్పుడు దేవుడు మిమ్మల్ని చూసి ఇంకా నిండుగా మెండుగా మిమ్మల్ని దేవుడు దీవిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఆ కుటుంబం పాడైపోయింది.
ముగ్గురు పురుషులు చనిపోయారు. ఆమె విధవరాలైపోయింది. ఆ కుటుంబం మొత్తం నాశనం అయిపోయింది. కానీ ఆ సమయంలో ఆమె ఏమనుకుంది తెలుసా? నేను మళ్ళా మా యోధా బేత్లెహేముకి వెళ్ళిపోతానని చెప్పి ఆమె అనుకొని దేవునికి దగ్గరైపోయేసరికి పాడైపోయిన మరలా ఆ కుటుంబాన్ని దేవుడు దీవించేశాడు. ఆయన దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు అర్థం చేసుకోవాలి, ఆమె తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయం ఏంటంటే నేను మరలా యోధా బేత్లెహేముకి వెళ్ళిపోవాలి. యోధా బేత్లెహేములు ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు అక్కడ. మళ్ళా ఆమె దేవుని దగ్గరకు వచ్చింది. ఇలా కొలాప్స్ అయిపోయిన ఆ కుటుంబం అంతటిని కూడా మళ్ళీ దేవుడు నూతనంగా కట్టాడు. ఆయన నూతనంగా నిర్మించాడు. ఆయన ఎంత పాడైపోయే కుటుంబం అయినా సరే దేవుని వైపు తిరగగలిగితే ఆ కుటుంబాన్ని మరలా దేవుడు నూతనంగా నిర్మిస్తాడు. ఆమేన్. కాబట్టి ఇది ఏ గ్రంథం చెప్పండి? ఇది కుటుంబ గ్రంథము. చెప్పండి. నెంబర్ 1 ఫస్ట్ విషయం ఏంటి చెప్పండి? ఇది ఏ గ్రంథం అండి? ఇది కుటుంబ గ్రంథం. కుటుంబ గ్రంథం అంటే ఏమర్థమైంది మీకు? ఒక కుటుంబం ఎలా పాడైపోయిందో, బాగున్న కుటుంబం ఎలా పాడైపోయిందో రూతు గ్రంథం చెప్పింది. అలాగే ఆ పాడైపోయిన కుటుంబం మరలా ఎలా బాగుపడిందో కూడా రూతు గ్రంథం మనకు తెలియజేసింది. మనమే నేర్చుకున్నామో తెలుసా? మన ఇంట్లో కుటుంబ ప్రార్థన జరగాలని మనం నేర్చుకున్నాం. దేవునికి స్తోత్రం. దేవునికి దగ్గరగా ఉండాలని మనందరం కలిసి నేర్చుకున్నాం. కాబట్టి నెంబర్ 1 ఫస్ట్ విషయం అయిపోయింది. రెండో విషయం, చాలామందికి చాలాసార్లు తెలిసిన విషయం ఏంటంటే ఈ రూతు గ్రంథాన్ని స్త్రీల ప్రత్యేక గ్రంథము అంటారు. ఏ గ్రంథం అండి ఇది? ఇంకా అదంతా వద్దు కానీ స్త్రీల గ్రంథం. ఏ గ్రంథం అండి ఇది? 1 కుటుంబ గ్రంథం, 2 ఏంటి చెప్పండి? ఎందుకు స్త్రీల గ్రంథం అంటున్నామంటే బైబిల్లో యెహోషువ అనే గ్రంథం పురుషుని పేరుతో వ్రాయబడిన గ్రంథం బైబిల్లో. ఇక అలా మనం ముందుకు వస్తే సమూయేలు, యెషయా, ఇర్మియా, ఎహెజ్కేలు, దానియేలు, మత్తయి, మార్కు, ఇవన్నీ పురుషుల పేర్లతో వ్రాయబడినటువంటి గ్రంథాలు. స్త్రీల పేర్లతో 66 పుస్తకాల్లో 2 గ్రంథాలు రాయబడ్డాయి. దానిలో ఒక గ్రంథం పేరు ఏం పేరంటే రూతు గ్రంథము, రెండో గ్రంథం పేరు ఎస్తేరు గ్రంథం. కాబట్టి ఇది ఏ గ్రంథం అంటే స్త్రీల గ్రంథము. ఏ గ్రంథం చెప్పండి? ఇది స్త్రీల గ్రంథం. స్త్రీల గ్రంథం అంటే ఏంటి దీంట్లో అంటే ఒక స్త్రీ ఎలా ఉండాలో తెలియజేసే ఒక అద్భుతమైనటువంటి గ్రంథం ఇది. ఒక స్త్రీ ఎలా ఉండాలంటే అర్థం ఏంటంటే, యాక్చువల్గా దీంట్లో చాలా విషయాలు చెప్పచ్చు కానీ సింపుల్గా ఒక మాట చెప్తాను మీకు. ఒక భార్య ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో తెలియజేసేటువంటి అద్భుతమైన దివ్యమైన గ్రంథం రూతు గ్రంథం. ప్రైజ్ ది లార్డ్. ఇలా అనొచ్చు. ఏమనంటే ఎలీమెలెకు అన్నాడు, ఏమనంటే కరువు వచ్చింది కదా, మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం అని ఒకవేళ అని ఉంటే అప్పుడు నయోమి ఏం చెప్పాలి? ఎప్పుడు కూడా ఒక స్త్రీ తన భర్త తప్పు చేసినప్పుడు ఆ తప్పుని ఆపకపోతే ఆ తప్పుకి వచ్చేటటువంటి శిక్ష ఖచ్చితంగా ఆ స్త్రీ మాత్రమే కాదు ఆ కుటుంబం అంతా అనుభవించాలి. ఇంట్లో ఏకపక్షంగా నిర్ణయాలు ఏం తీసుకోరు కదండి. ఇలా కూర్చుంటారు కదా, ఇలా కూర్చొని ఉండొచ్చు. అలా కూర్చొని ఉన్నప్పుడు ఎలీమెలెకు అని ఉండొచ్చు, ఏమనంటే కరువు వచ్చింది కదా, ఏం చేద్దాం మన అందరం కలిసి, మరి ఇక్కడ ఉంటే ఆకలితో చచ్చిపోతామేమో, అదిగో మోయాబులో బాగుందంట అక్కడికి వెళ్ళిపోదామా అన్నప్పుడు నయోమి ఒక స్త్రీ, ఒక భార్య ఏం చెప్పాలా సమయంలో? ఏమండి, అక్కడికి వెళ్తే దేవుడు ఉండవు, అక్కడికి వెళ్తే దేవుని మందిరం ఉండదు, అక్కడికి వెళ్తే దేవుని సహవాసం ఉండదు, ఇక్కడ ఉన్న దేవుడు ఉంటే చాలండి, మంచినీళ్ళు తాగి కడుపు నింపుకుందామండి అని ఇటువంటి మంచి మాటలు ఒకవేళ నయోమి చెప్పుంటే ఆ కుటుంబం అక్కడికి వెళ్ళకపోయి ఉంటే బాగున్నేమో అనిపిస్తుంది. ఒకవేళ నయోమి అలా చెప్పలేదేమో. ఈరోజు భార్యలుగా మీరు ఏం చేయాలో చెప్పనండి. ఇక్కడ ఎవరికైతే వివాహం అయిందో మీ భర్త మంచి చేసినప్పుడు సహకరించండి. మీ భర్త తప్పు చేసినప్పుడు గొడవ పెట్టుకోవద్దు, ఆ గొడవ పెట్టుకోండి అని నేను చెప్పట్లేదు. కానీ ఆ విషయాన్ని ఒకసారి తెలిసేలాగా ఆ విషయాన్ని మనం చెప్పగలిగితే అప్పుడు కుటుంబంలో ఒక్కసారి ఆ తప్పు చేయకుండా ఆపగలిగే అవకాశం దొరకవచ్చు. ఉదాహరణకు ఒక మాట చెప్తాను మీకు. ఒక ఆయనకు ఫోన్ దొరికింది. ఏం దొరికింది చెప్పండి?
ఇప్పుడు కాదు, ఒక 7 సంవత్సరాల క్రితం ఫోన్ దొరికింది. అప్పట్లో పెద్ద పెద్ద ఫోన్లు అంటే అందరికీ చాలా ఇష్టం. ఇప్పుడంటే అందరూ కొనేసుకుంటున్నారు కూడా. ఈ కరోనా వచ్చిన తర్వాత ఈ ఫోన్లోనే చాలామందికి ఎడ్యుకేషన్ కూడా జరుగుతుంది కాబట్టి ప్రతి ఇంట్లో ఇప్పుడు ఇటువంటి ఫోన్ అనేది వచ్చేసింది. కానీ అప్పట్లో అందరి దగ్గర ఈ పెద్ద ఫోన్లు ఉండేవి కాదు. అలాగా ఒక పెద్ద ఫోన్ దొరికిన తర్వాత ఆయన ఏం చేశాడంటే జాగ్రత్తగా జేబులో పెట్టుకొని ఇంటికి తీసుకొచ్చేసి దాంట్లో ఉన్న సిమ్ తీసేశాడు. తీసినప్పుడు ఆ భార్యతో చెప్పాడంట, నేను వస్తున్నప్పుడు నాకు సెల్ ఫోన్ దొరికింది, దాంట్లో ఉన్న సిమ్ తీసేశాను అని చెప్పంటే అప్పుడు వెంటనే ఆ భార్య అందంట, ఏమండి ఏది ఫోన్ అందంట. ఫోన్ చూపించారంట. చూపించిన తర్వాత మొత్తం ఇలా వెనక ముందు చూసి, అమ్మ ఎప్పటి నుంచి అనుకుంటున్నానండి, మన ఇంట్లో చిన్న చిన్న సెల్ ఫోన్లే ఉన్నాయి, పెద్ద సెల్ ఫోను భగవంతుడు ఇచ్చారండి. ఎవరిచ్చారు? కొన్నిసార్లు మనకు అలా అనిపిస్తూ ఉంటుంది. కొన్నిసార్లు భగవంతుడు ఇచ్చి ఉంటాడండి మనకని చెప్పేసి ఆ మంది. ఈలోపు ఆమెకు ఆలోచన వచ్చిందంటే ఏమనంటే పిల్లల్ని పిలిచిందంట. పిలిచి అందంట, ఒరే రండి, ఇదిగో మీ నాన్నకి సెల్ ఫోన్ దొరికిందంట, దీంట్లో సిమ్ తీసేశాడు, ఇంకా ఏమన్నా తీసేయాలా అని చెప్పి అడిగిందంట. వాళ్ళన్నారంట, అమ్మ అలాది ఇంకోటి ఏదో మొత్తమే చెప్పారు. వీళ్ళందరూ కలిపి మొత్తం మీద ఆ ఫోన్ ఇంట్లో దాచుకున్నారు. కరెక్ట్గా 1 వారం రోజులు అయిన తర్వాత ఫోన్ తీశారంట బయటికి. తీసి లేడీస్ భలే పబ్లిసిటీ చేస్తారు కదా కొంతమంది స్త్రీలు. ఆమె ఏం చేసిందంటే బయట పబ్లిసిటీ చేస్తుంది. ఏమనంటే, నిన్న మా వారి ఫ్రెండ్ ఒకరు ఈ ఫోన్ ఇచ్చారు మాకు అంటే వాళ్ళతో కొనుక్కునే స్తోమత కాదు కాబట్టి ఆమె అందరికి చెప్తుంది. ఇప్పుడు అందరికి తెలిసిపోయింది ఏమనంటే వీళ్ళ ఇంట్లోకి ఒక పెద్ద ఫోన్ వచ్చింది. వాళ్ళ భర్త స్నేహితుడు సెకండ్ హ్యాండ్ ఫోను ఇచ్చినట్లుగా వీళ్ళు అప్పుడప్పుడు జీతం కట్టేసుకున్నట్లుగా ఈమె అందరికీ పబ్లిసిటీ చేసింది. అందరూ నమ్మేశారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళ ఇంట్లో అందరూ చూస్తున్నట్లుగా ఇప్పుడు చక్కగా ఓ పెద్ద ఫోన్ తీసుకొని మాట్లాడుకుంటున్నారు. 7 సంవత్సరాల క్రితం కరెక్ట్గా 2 నెలల తర్వాత నెంబర్ ఉంటుంది కదండి, నంబర్ని ట్రేస్ చేసి పోలీసులు ఇంటికి వచ్చారంట. నంబర్ని ట్రేస్ చేసి వానర్ ఊరుకోలేదు, ఫోన్ పోయిన వానర్ ఊరుకోలేదు, నంబర్ ట్రేస్ చేసి ఇంటికి వచ్చారు. మీకు ఫోన్ దొరికింది కదా అంటే వీళ్ళు అబద్ధం ఆడుతున్నారు. అబద్ధం ఆడుతుంటే కుదరదు, మొత్తం లొకేషన్తో సహా చూపించేసింది. కాబట్టి పోలీసులు వచ్చారు, ఆ వానర్ వచ్చాడు, మొత్తం ఆ భర్తను తీసుకెళ్ళిపోయారు. తరువాత అక్కడ ఆయన బ్రతిమలాడుకోవడం, కొంత డబ్బులు కట్టడం, జాగ్రత్తగా ఇంటికి రావడం, ఇవన్నీ కూడా జరిగాయి. ఇప్పుడు ఇవన్నీ జరిగిన తర్వాత ఇప్పుడు చుట్టుపక్కల అందరికీ విషయం తెలిసిపోయింది. అంతకుముందు ఏం చెప్పారు చెప్పండి? మా వారి స్నేహితుడు సెకండ్ హ్యాండ్ ఫోన్ ఇచ్చాడు, ఆయన నెలకి ఎంత ఉంటే అంత కట్టేయమన్నాడు, మేము కడుతున్నాం అని చెప్పారు. మరి ఇప్పుడు చుట్టుపక్కల అందరూ కథలుగా చెప్పుకున్నారు, వీళ్ళు దొంగలు, వీళ్ళు ఏంటి చెప్పండి? అయ్యి పాపం ఇంతవరకు వాళ్ళకి ఆ పేరు లేదండి. ఒక్క సెల్ ఫోన్ దొంగిలించినందుకు ఆ చుట్టుపక్కలంతా కూడా వీళ్ళకు వచ్చిన పేరేటో చెప్పనా? వీళ్ళు దొంగలు. అలా ఒక సెల్ ఫోన్ దొంగిలించి తీసుకొస్తే భార్య ఏం చెప్పాలి? తప్పండి, దొంగతనం చేయకూడదని బైబిల్లో వ్రాయబడింది, దొంగిలకూడదని బైబిల్లో రాయబడింది. అటువంటి పని మనం చేయకూడదు. మనకు ఫోన్ లేకపోయినా పర్లేదు కానీ ఆ ఫోన్ మాత్రం మనకొద్దు, తీసుకెళ్ళి ఇచ్చేయండి అని ఒక భార్య చెప్తే ఏమంటే మీరు గమనించాలి, ఫోన్ పోద్దు కదా అనుకోకూడదు. ఆ తర్వాత పోలీసులు రారు కదా, తర్వాత పోలీసులు వచ్చారు రాలో చెప్పండి? వచ్చారు. అందుకు ఒక భార్య ఎలా ఉండకూడదో మనం నయోమిని చూసినప్పుడు మనకు అర్థమవుద్ది. ఇంకో మాట నాకు అనిపిస్తుంది, ఏమనంటే బెత్లెహేముకి వెళ్ళిన తర్వాత కూడా భర్త చనిపోయాడు. భర్త చనిపోయిన తరువాత అయినా సరే వెనక్కి రావాలి కదండి, అప్పుడు వెనక్కి రాలేదు. పెద్ద కొడుకు చనిపోయాడు, అప్పుడైనా వెనక్కి రావాలి కదండి, అప్పుడు వెనక్కి రాలేదు. చిన్న కొడుకు చనిపోయాడు, ఆ తరువాత తనలాంటి 2 కోడల్ని, 3 విధవరాళ్ళు అయిపోతే ఇక వాళ్ళ ఆదేశస్తులే కాబట్టి ఇక ఆమె అప్పుడు బయలుదేరింది. ఇదేదో వెళ్ళిన తర్వాత భర్త చనిపోయినప్పుడే వచ్చేసి ఉంటుంటే 2 కొడుకులైనా మిగులుదురేమో అనిపిస్తుంది నాకు. చూసారా? అందుకే ఇది స్త్రీల గ్రంథం అంటే ఒక భార్య ఎలా ఉండకూడదో తెలియజేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి గ్రంథం రూతు గ్రంథం. ప్రైజ్ ది లార్డ్. ఇంకో మాట చెప్పనా మీకు, ఇప్పుడు ఒక అత్తగారు ఎలా ఉండాలో తెలియజేసే గ్రంథం రూతు గ్రంథం.
ఒక కోడలు ఎలా ఉండాలో తెలియజేసే గ్రంథం రూతు గ్రంథం. ఇలా మనం చెప్పాలి. ఇండియా పాకిస్తాన్ ఎవరు చెప్పండి? మీకు తెలుసా ఇండియా పాకిస్తాన్ అంటే? ఎందుకో తెలియకుండా చిన్నప్పుడే పుట్టిన దగ్గర నుంచి ఇండియా అంటే పాకిస్తాన్కి శత్రుత్వం, పాకిస్తాన్ అంటే ఇండియా వాళ్ళకి శత్రుత్వం. అందుకే ఎప్పుడైనా సరే శత్రువులను పోలిస్తే ఏమంటారంటే ఇండియా పాకిస్తాన్ అంటారు. ఒక ఇంట్లో ఇండియా పాకిస్తాన్ ఎవరో చెప్పనా? అదండి, మీకు బాగా తెలిసి మీకు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. అవునగా చెప్పండి. ఎంత కాదన్నా సరే పెళ్ళికి ముందు ఏమంటారు చెప్పండి? నా అత్తగారులు ఏమంటారు చెప్పనా? నాకు గనక ఏమంటే అమ్మాయి వస్తే నా సొంత కూతురులో చూసుకుంటాను అంటది అత్తగారు. కోడలు కూడా ఏమంటారు చెప్పని? ఈ అమ్మాయి పెళ్లి చేసుకున్న తర్వాత అత్తయ్య గారిని బాగా చూసుకుందామండి అంటది అంతకుముందు. కానీ ఎందుకో తెలియదు కానీ ఈ రెండు పాత్రలకి పెళ్ళైన తర్వాత కుదరదు. పెళ్ళికి ముందు మళ్ళీ బాగానే కుదురుతుంది. ఆ పెళ్లి చూపుల్లో వాటిల్లో వీటిల్లో అబ్బా నా కోళ్ళ ఎంత బాగుందో అని చెప్పి ఎలాగనేసి తన నెక్లెసో తన గొలుసో తీసేసి తన మెళ్ళో వేసేసేటంత ప్రేమ ఉంటుంది పెళ్ళికి ముందు. కానీ పెళ్ళయిన తర్వాత అసలు సిస్సలు కథ ఎక్కడ ఉంటుందంటే అక్కడ ఉంటుంది. పెళ్ళైన ప్రతి పురుషుడికి తెలుసు ఆ బాధ. పెళ్ళైన ప్రతి పురుషుడికి ఏమండి ఇలా చెప్పారు. ఏమనంటే ఒక స్త్రీ చెప్పింది ఫేస్బుక్లో 5 years బ్యాక్. ఏమనంటే 2 mega powers ఇన్ 1 family అని చెప్పింది. ఏం చెప్పండి? అంటే 2 పెద్ద శక్తులు అంట ఒక ఇంట్లో. ఎవరో ఒక భర్త బయటికి వెళ్ళి పని చేయడం కాదు కానీ వీళ్ళిద్దరినీ హ్యాండిల్ చేయగలిగితే అతను శ్రేష్టమైన పురుషుడు అయిపోతాడు. ఇక నిజంగా చెప్తాను, ఈరోజు చాలామంది వీళ్ళిద్దరినీ హ్యాండిల్ చేయలేక బ్రాంతి షాప్కి వెళ్ళిపోతారు. కొంతమంది వీళ్ళిద్దరినీ ఏం చేయలేక. అమ్మ అంటది ఏమని తెలుసా? నువ్వు చేతకానుడు అయిపోయేవరా నువ్వు, నీ భార్య అలా అంటే నోరు మూసుకుని కూర్చున్నావురా నువ్వు అంటే ఈయన కోపం వస్తుంటుంది. ఈలోపు ఇక్కడికి వెళ్ళేసరికి ఏమంటుంది? మిమ్మల్ని నమ్ముకొని వచ్చాను చూసారా, చేతకాని మొగుడు చేసుకున్నాను. ఇంకా చాలా మాటలు వస్తాయి. నేను జస్ట్ ఆ ఒక్క మాటే వాడాను నేను. ఇంకా చాలా మాటలు అంటారు, దాంట్లో డాష్లు పెట్టుకోవచ్చు అనమాట. అక్కడ ఏ పదాలన్నా సరే వాడచ్చు. నిన్ను చేసుకున్నాను చూసావా, నువ్వు ఇదిగో ఇక్కడ తీసుకొచ్చావు, ఇంట్లో తీసుకొచ్చావు, ఆవిడేమో అలాగా, మీ చెల్లెమో ఇలాగా, మీ అక్కేమో ఇలాగా, ఇదిగో మీ అన్నయ్య ఏమో ఇలాగా, నన్ను చంపేస్తున్నారు మొత్తానికి. నాకు ఇక్కడ ఎవరో తోడలేరు, మా అమ్మ నాన్న అక్కడ ఉన్నాను, నీ చేతుల్లో పెడితే నువ్వేమో ఇక్కడ తీసుకొచ్చి ఇంట్లో పడేసావు, మీ అమ్మ నన్ను రాకాసిలా చంపేస్తుందని చెప్పి అంటుంటే వీళ్ళిద్దరిలో ఎవ్వరికి జవాబు చెప్పలేక అంతకుముందు ఇలా హెయిర్ స్టైల్లా అనుకొని బయట తిరిగి ఇతను ఏం చేస్తాడంటే ఆఖరికి బ్రాంతి మానేసుడు మళ్ళీ తిరిగి బ్రాంతి మొదలు ఎత్తాడట ఇలా. అందుకే చూడండి చాలామంది పురుషులు త్వరగా ఇంటికి వెళ్ళరు. ఆ తూము దగ్గర అక్కడే ఉంటుంటారు వాళ్ళు. ఎందుకంటే ఇంటికి వెళ్తే వీళ్ళిద్దరి మధ్యలో ఏదో గొడవ వచ్చేది. ఈ గొడవలో పడి మళ్ళీ బుర్ర పాడు చేసుకోవాలి. అదేదో వీళ్ళిద్దరూ పడుకున్న తర్వాత వెళ్ళారనుకోండి చక్కగా మళ్ళీ వాళ్ళిద్దరు లేచేసరికి మళ్ళీ వెళ్ళిపోతారు మళ్ళీ అడిగి పనిలోకి. ఏంటి వీళ్ళిద్దరూ కనుక ఒక ఇంట్లో బాగున్నారనుకోండి ఆ ఇల్లు అండి పరలోకంలా ఉంటుంది. ఎలా చెప్పండి? బైబిల్లో నిజంగా నాకు అనిపిస్తుంది రూతు ఒక కోడలు ఎలా ఉండాలో తెలియజేసింది. నయోమి ఒక అత్త ఎలా ఉండాలో తెలియజేసింది. ఒకవేళ ఇక్కడ అత్త కోడలు గనక దేవుణ్ణి నమ్ముకున్న వారిలో ఎవరున్నా నా కోడలు ఎలా ఉంటే నేను బాగుంటుందండి అనకూడదంట. ఆ అత్తే ముందు దేవునికి తన్ను తాను అప్పగించుకొని ప్రార్థనాపూర్వకంగా తన కోడల్ని క్షమించాలి. అలాగే ఒక కోడలు దేవుణ్ణి నమ్ముకున్న వ్యక్తి అయితే తన తల్లి కంటే అధికంగా ప్రేమించి తన తల్లి కంటే అధికంగా ఇష్టపడి అత్తగారి ఏమన్నా సరే తన అత్తగారిని తల్లి కంటే ఎక్కువగా ప్రేమించి క్షమించగలగాలి. ప్రైజ్ ది లార్డ్. ఎవరిని బట్టి క్షమించాలి? ఆమెను బట్టి అయితే క్షమించడానికి వీల్లేదు. మనకు అనిపిస్తుంది నేను ఎవరినైనా క్షమిస్తానేమో కానీ మా అత్తగారిని మాత్రం క్షమించను. పాల్ యాంగ్చో గారి సంఘంలో ఒక స్త్రీ ఉండేదంట. పాల్ యాంగ్చో గారు కొరియా దేశంలో. ఆ స్త్రీకి పార్శ్వపక్షవాతం వచ్చిందంటండి. ముఖం కొన్న పార్శ్వపక్షవాతం అంటే అర్థం ఏంటంటే ఇలా వెళ్ళిపోతుంటుంది అన్నమాట. ఇలా వెళ్ళిపోతుంటుంది మూతి, పక్షపాతం ఇలా వెళ్ళిపోతుంటుంది. మామూలుగా ప్రార్థన చేస్తున్నారంట పాల్ యాంగ్చో గారు. అప్పుడు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నారంట. ఎంత ప్రార్థన చేసినా సరే ఆమె స్వస్థపరచబడలేదు. ఇక పాల్ యాంగ్చో గారికి బాధ వేసి ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం మొదలుపెట్టారంట. అయినా ఆమెలో స్వస్థ కలగట్లేదు. అప్పుడు ఒకరోజు దేవుని దగ్గర ఆయన ప్రార్థన చేశారంట. దైవజనుడు, దేవా
ఆమె వస్తుంది, నేను ప్రార్థన చేస్తున్నాను, కానీ ఆమెలో స్వస్థత కలగడం లేదు. అంటే ఆయన అలా కళ్ళు మూసుకోగా ఆయనకి ఆమెలో ఒక నల్లటి చొక్కేదో కనబడుతుంది. తెల్లగా ఉందంట ఆమె, కానీ ఒక నల్లటి చుక్క కనబడుతుందంట ఆమెలో. అప్పుడు తర్వాత అడిగాడంట, ఏమనంటే వచ్చిన తర్వాత, నేను నీకోసం ప్రార్థన చేస్తున్నాను, కానీ ఇంకా నువ్వు వదలవలసిన ఒక చొక్కేదో నీలో ఉంది. నువ్వు ఎవరినో అసహించుకుంటున్నావు, నువ్వు ఎవరినో ద్వేషిస్తున్నావు, నీకు ఎవరి మీదో కోపం ఉంది, నీకు ఎవరి మీద కోపం ఉందని చెప్పంటే ఫస్ట్ అందంట ఆమె, ఏమంటే పాస్టర్ గారు ఏం నిజాలు చెప్పరు కదండి చాలామంది విశ్వాసులు. అయ్యో పాస్టర్ గారు నాకు చాలా ఇష్టం అంటే అందరిని నేను ఎవరిని ద్వేషించాలంటే, లేదు లేదమ్మా ఏదో నీలో ఒక నల్లటి చొక్క కనబడుతుందని చెప్పంటే అప్పుడు ఆమె నిజం ఒప్పుకుందంటే ఏమనంటే, మా అత్తగారు అంటే నాకు చాలా కోపం అందంట. ఎవరంటే కోపం? అప్పుడు ఆయన చెప్పారంట, మీ అత్తగారిని ప్రేమించమ్మంటే, నేను ప్రేమించలేనండి, నేను ఎవరినైనా ప్రేమించగలను కానీ మా అత్తగారిని మాత్రం ప్రేమించలేనంటే, అప్పుడు ఆయన చెప్పారంట, నువ్వు డైరెక్ట్గా వెళ్ళి ప్రేమించవద్దమ్మా, ముందు ప్రార్థనలో ప్రేమించు, ప్రార్థనలో క్షమించు. ముందు మనం ఏదైనా ఎక్కడ నేర్చుకోవాలి చెప్పండి? ప్రార్థనలో, బయట కాదు. మనకి ప్రార్థనే, దేవుని మందిరమే మనకి విద్యాలయం. ఏదైనా మనం నేర్చుకోవాల్సింది ప్రార్థనలోనే. ఆయన చెప్పారంట, ప్రార్థనలు ఇలా ప్రార్థన చేయవనంటే, తండ్రి మా అత్తగారిని క్షమించు ప్రభువా, మా అత్తగారిని దీవించు నాయన, మా అత్తగారిని ఆశీర్వదించు నాయన, మా అత్తగారిని మేలుతో నింపునైనా, దగ్గుతుంది ప్రభువా ఆ దగ్గు తగ్గించు, ఇలా ప్రార్థన చేయమన్నారట. అలా ప్రార్థన చేసిన కొన్నాళ్ళకే అత్తగారిని ప్రేమించేయడం మొదలెట్టిందంటే ఈ కోళ్ళు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇలా వెళ్ళిపోయిన పక్షవాతం మళ్ళీ నార్మల్ అయిపోయిందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే అత్తగారు మంచిది, కోళ్ళ మంచిది కాదు. అర్థమైందా? కానీ నువ్వు బాగున్నావు అనుకో, మీరు బాగున్నారనుకోండి, అటువైపు మీ కోడలు మిమ్మల్ని ద్వేషిస్తుంది అనుకో, దేవుడు మీ కోడలకు చెప్పాల్సిన బుద్ధి మీ కోడలకు చెప్తాడు. లేదా ఒకవేళ కోడలు మంచిది అనుకో, అత్తగారు మంచిది కాదు అనుకోండి, అత్తగారికి చెప్పాల్సిన బుద్ధి దేవుడు అత్తగారికి చెప్తాడు. ఇద్దరు మంచోళ్ళు కాదనుకో, ఇద్దరికి చెప్పాల్సిన బుద్ధి ఇద్దరికి చెప్తాడు దేవుడు. కానీ దేవుని చేత బుద్ధి చెప్పించుకోకుండా మన కుటుంబంలో మనం జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఒక అత్త ఎలా ఉండాలి, ఒక కోడలు ఎలా ఉండాలి అనేది అద్భుతంగా, నేను ఇంకా లోపలికి వెళ్తేనంటే చాలా విషయాలు చెప్తాను, కానీ టైం అయిపోతుందని చెప్పేసి నేను ముందుకు వెళ్తున్నాను. ఓకే, అప్పుడు చాలా టైం అయిపోయింది. రెండో విషయంలో ఉన్నాం మనం. ఇంకా ఇది ఏ గ్రంథం చెప్పండి? స్త్రీల గ్రంథం. ఒక భార్య ఎలా ఉండకూడదో తెలిసిన గ్రంథం, ఒక అత్తగారు ఎలా ఉండాలో, ఒక కోడలు ఎలా ఉండాలో తెలియజేసినటువంటి గ్రంథం. ఇంకా మనం చాలా విషయాలు తెలుసుకోవచ్చు, కానీ ఇక్కడికి చాలు. ఓకే, రెండు విషయాలు అయ్యాయి. ఫస్ట్ విషయం ఏం చెప్పాను చెప్పండి? రూతు గ్రంథం అంటే కుటుంబ గ్రంథం. రెండో విషయం ఏం చెప్పాను చెప్పండి? స్త్రీల గ్రంథం. నెంబర్ 3, ఇప్పుడు చాలామంది పురుషులు అనుకుంటున్నారు, అమ్మయ్య దీంట్లో మనకు సంబంధం లేదనుకుంటున్నారు ఈ గ్రంథంలో. అస్సలు కుదరదు. నెంబర్ 3, మూడో పాయింట్ మన దగ్గరికి వచ్చింది. మూడో విషయం వచ్చేసరికి ఇది స్త్రీల గ్రంథం మాత్రమే కాదు, పురుషుల గ్రంథం కూడా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎలాగండి అంటే, ఒక పురుషుడు ఎలా ఉండకూడదో తెలియజేసే గ్రంథం రూతు గ్రంథం. ఆ పురుషుని పేరు ఎలీమెలెకు. ఒక పురుషుడు ఎలా ఉండాలో తెలియజేసే గ్రంథం రూతు గ్రంథం. ఆ పురుషుని పేరు బోయజు. ప్రైజ్ ది లార్డ్. చూసారండి, ఇద్దరు ఉన్నారండి ఎగ్జాంపుల్గా. ఈ ప్రపంచంలో కూడా మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు. అలాగే ఈ రూతు గ్రంథంలో కూడా ఉండకూడనట్లుగా ఒక పురుషుడు ఉన్నాడు, ఉండేలాగా ఒక పురుషుడు ఉన్నాడు. ఈరోజు ఇక్కడ ఉన్న ప్రతి పురుషుడు జ్ఞాపకం చేసుకోవాలి, మనం ఎలా ఉండకూడదంటే ఎలీమెలెకు ఎలా ఉండకూడదు, ఎలా ఉండాలంటే బోయజులా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఓ మాట గమనించాలి, కొన్నిసార్లు కొంతమంది పురుషులు ఏ నిర్ణయం పడితే ఆ నిర్ణయం తీసేసుకొని కుటుంబాలని అప్పుల్లోకి తోసేస్తారు, ఇబ్బందుల్లోకి తోసేస్తారు. ఒక్కసారి ఒక పురుషుడు పెళ్లి చేసుకున్నాడు అంటే ఆ పురుషుడు చనిపోయిన ఆ కుటుంబానికి, ఆ భార్యకు ఏదో ఒకటి చూపించి ఒక శ్రేష్టమైన స్థానంలో పెట్టి అప్పుడు ఆ పురుషుడు చనిపోవాలి. ఎప్పుడు చనిపోతామో మనం తెలియదు కాబట్టి పురుషుడు ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వివాహమైంది, భార్య, 2 మగపిల్లలు ఉన్నారు, తీసుకెళ్ళి మోయాబులో కాపురం పెట్టాడు ఈయన ఇష్టం అక్కడ, ఈయన ఆలోచన అక్కడ, ఎవరిని అడగలేదు,
ఎవరినైనా అడిగితే వద్దు అని చెప్దురు. నేను అంటాను, ఒక పురుషుడు నిర్ణయం తీసుకునేటప్పుడు, ఇంకెలా అంటాను నేను, పురుషుడు అనేదానికంటే ఒక భర్త ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. 4 వైపులు ఆలోచించాలి. ఈరోజు ఎక్కడ పడితే అక్కడ అప్పు వచ్చింది కదని తెచ్చేస్తుంటారు కొంతమంది. మధ్యలో నువ్వు చచ్చిపోతే అప్పులు ఎవరు తీరుస్తారు చెప్పండి? బైబిల్లో మనందరికీ బాగా తెలుసు. రాజుల 2వ గ్రంథంలో ఎలీషా కాలంలో ఒక స్త్రీ వచ్చి అంటుంది, అయ్యా నీ శిష్యుడైన నా భర్త చనిపోయాడు, అప్పులు చేసి చనిపోయాడయ్యా, మరి ఇప్పుడేమో అప్పులలో వచ్చి నా 2 కొడుకులను తీసుకెళ్ళిపోతాను అంటున్నారు. చూసారా కుటుంబాన్ని ఎలా వదిలేశాడు చూసారంటే ఆయన మధ్యలో. ఈరోజు ఒక పురుషుడు లేదా ఒక భర్త తన కుటుంబాన్ని సేఫ్ సైడ్లో ఉంచాలి. ఏ నిర్ణయం పడితే ఆ నిర్ణయం తీసేసుకొని ఎక్కడికో తీసుకెళ్ళి వదిలేయకూడదు. మీరు గమనించాలి, బోయజ్ ఉన్నాడు, ఎంత మంచోడు. అదే కష్టం బోయజ్కు రాలేదా? అదే శ్రమ బోయజ్కు రాలేదా? అప్పుడు బోయజ్ ఉన్నప్పుడు. పోనీ బోయజ్ కాదంటే ఆ బోయజ్ తండ్రి ఎవరో దేవుని వాక్యంలో మనం చూసినప్పుడు సల్మాను. పోనీ సల్మాను ఎలీమెలు కనుగొందాం మనం. మరి సల్మాన్కి ఆ కష్టం రాలేదా? వచ్చింది. కానీ సల్మాన్ అక్కడే ఉన్నాడు ఏదైనా సరే. ప్రైజ్ ది లార్డ్. అందుకే నేను అంటాను, ఒక తెలివైన భర్త తన కుటుంబాన్ని దేవుని మందిరంలో పెంచడం నేర్చుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు చెప్పనండి, ఒకవేళ ఏదైనా రేపు పొద్దున్న జరిగిన సంఘం ఆ కుటుంబానికి అండగా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. అండగంటే అన్నం పెట్టేస్తారా, డబ్బులు ఇచ్చేస్తారా, అప్పులు తీర్చేస్తారంటే ఇదంతా ఏం కాదండి. వీటన్నిటికంటే ప్రాముఖ్యమైన పని ఏంటంటే, కష్టంలో ఉంటే అందరూ కలిసి మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తారు. మీ దైవజనుడు మీ దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తాడు. ఇది ఎంత మంచి స్థలం అండి. అందుకే ఒక యజమానుడు ఎప్పుడు కూడా యోధా బేత్లెహేములో సల్మాను కానీ బోయజు కానీ అంత కరువు వచ్చిన ఆ కుటుంబాన్ని అక్కడే ఉంచేశారు. అందుకే దీవించబడ్డారు వారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంకో మాట చెప్పనండి, మీరు చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే వెళ్ళిపోయిన ఆ కుటుంబం తిరిగొచ్చి ఇలా చేతులు చాపే కుటుంబంగా మారిపోయింది. కరువులో నిలబడ్డ కుటుంబం ఆధారంగా మారిపోయిందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి కష్టమైన, శ్రమైన, ఇబ్బంది అయిన ఒక భర్త తన కుటుంబాన్ని యోధా బేత్లెహేములోనే ఉంచాలి. యోధా బేత్లెహేం అనగా అర్థం ఏంటి? సాదృశ్యం, దేవుని మందిరం. దేవుని మందిరంలో ఒక భర్త తన కుటుంబాన్ని ఉంచగలిగితే ఆ కుటుంబం ఎంతగానో దీవించబడుతుంది. అలా దేవుడు మన కుటుంబాలను దీవించునుగాక. టైం అయిపోతుంది, నేను ముందుకు వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు ఎన్ని విషయాలు చెప్పండి? 3 విషయాలు చెప్పాను, ఇంకా 5 విషయాలు ఉన్నాయి. సింపుల్గా చెప్పేస్తాను. 4వ విషయం కొంచెం చెప్పాలి. 4వ విషయం కొంచెం చెప్పి 5, 6, 7, 8 విషయాలు సింపుల్గా చెప్పేస్తాను. ఓకే, ఇప్పటిదాకా నేను మీకు 3 మాటలు చెప్పాను. 3 మాటలు మీరు మర్చిపోయే మాటలు ఏమాత్రం కూడా కాదు. 1వ మాట ఏంటి చెప్పండి? కుటుంబ గ్రంథం. 2వ మాట ఏంటి చెప్పండి? స్త్రీల గ్రంథం. 3వ మాట ఏంటి చెప్పండి? పురుషుల గ్రంథం. 4వ మాట దీవెనల గ్రంథము. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి, ఏ గ్రంథం అండి ఇది? దీవెనల గ్రంథం. నేను మీకు ఒకసారి అవసరమైంది కాబట్టి వాక్యం చూపిస్తున్నాను. రండి, రూతు గ్రంథం 1వ అధ్యాయము. రూతు గ్రంథము 1వ అధ్యాయము. అత్తగారు కోడల్ని ఏమని దీవిస్తుందో చూడండి ఒకసారి. 1వ అధ్యాయం 8వ వచనం. నయోమి తన 2 కోడండ్రును చూచి, మీరు మీ తల్లుల ఎండ్లకు తిరిగి వెలుడి, చనిపోయిన వారి ఎడలను నా ఎడలను మీరు దయచూపినట్లు యెహోవా మీ ఎడల దయచూపునుగాక. మీలో ఒక్కొక్కతే పెండ్లి చేసుకొని తన ఇంట నెమ్మది నొందునట్లు యెహోవా దయచేయునుగాక. చూసారా? ప్రైజ్ ది లార్డ్. గమనించారా? దీవెనల గ్రంథం ఇది. రూతు గ్రంథంలో మనం చూసినప్పుడు శ్రేష్టమైన దీవెనలు మనకు కనబడతాయి. ఒక్కొక్క అధ్యాయంలో ఒక రకమైన దీవెనలు మనం చూస్తాం. అత్తగారు విధవరాలే, కానీ తన కోడలు దీవిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఈ లోకంలో చాలామంది బొట్టెట్టుకున్న వాళ్ళు అనగా భర్త ఉన్న వాళ్ళే దీవించడానికి అర్హులు అనుకుంటారు. కానీ బైబిల్ గ్రంథాన్ని మనం చూసినప్పుడు భర్త పోయిన ఒక విధవరాలు తన కోడలిద్దరిని దీవిస్తుంది. యెహోవా మీ ఎడల దయచూపునుగాక. చూసారా? నేనేమంటానంటే మన ఇంట్లో ఒకరినొకరు దీవించుకోవాలి. దేవునికి స్తోత్రం. చెప్పండి, ఏం చేయాలి చెప్పండి? ఒకరినొకరు
అత్త ఏం చేసింది? కోడల్ని దీవించింది. ఇప్పుడు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఏం చేయాలంటే దీవించాలి. దేవుడు మీకు పిల్లల్ని ఇచ్చాడు. మీలో ఎంతమందికి దేవుడు పిల్లల్ని ఇచ్చాడో వారందరూ ఒకసారి మీ కుడి చేయి పైకి దేవుడి నామానికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఇప్పుడు ఎంతమందికి దేవుడు మీకు పిల్లల్ని ఇచ్చాడు కదండి. ఇప్పుడు ఆ పిల్లల్ని మీరు ప్రతిరోజు ఏం చేయాలి చెప్పనా? దీవించాలి. కొంతమంది బాగా కోపం వచ్చిందనుకో ఏమంటారు చెప్పనా? ఒరే కుక్క ఇలా రారా అంటారు. కోపం వస్తే ఏమంటారు? ఒరే కుక్క ఇలా రారా అంటారు. సరే, అప్పుడు నాకు అనిపిస్తుంది అలా తిట్టినప్పుడు వింటుంటాను అటువంటి మాటలు కొంతమంది దగ్గర వింటున్నప్పుడు నేను అనుకుంటాను, ఆడు కుక్క అయితే ఈమె ఎవరో ఆడకుక్క, వాళ్ళ ఆయన గారు ఎవరో మగ కుక్క. ఎప్పుడైతే కొడుకుని కుక్క అన్నారో ఈడు కుక్క అయితే గ్యారంటీగా ఆమె ఆడకుక్క, ఆయనేమో మగ కుక్క. మొత్తం ఇది ఏ జాతిది? కుక్క జాతి అని అంటే అర్థమైపోద్ది కదా. ఇప్పుడు మీ అబ్బాయిని కుక్క అని తిడితే నీ కోపంలో కోపం తీరిపోవచ్చు, కానీ అది మంచిదా? రేపు పొద్దున మీ అబ్బాయి కుక్కలా ప్రతి ఇంటికి తిరిగితే బాగుంటుందా? నువ్వు అన్న మాట దేవుడు అందుకు కొడుకునిచ్చింది. కొంతమంది ఒరే దున్నపోత అంటారు. నోటికి ఇంకా మాటలు వస్తే భలే మాట్లాడితే దున్నపోత అంటారు. మరి ఇంక నేను ఎక్కువ మాట్లాడను. దున్నపోత అంటే ఇప్పుడు ఏమేమవ్వాలి? వాళ్ళ ఆయన గారు ఏమవ్వాలి? పంది అంటారు కొన్నిసార్లు. కోమ్మగాడు పంది. మరి ఈమె ఆడపంది, వాళ్ళైన మగ పంది. ఏంటిది? దేవుడు పిల్లల్ని ఇచ్చినప్పుడు వారి కొరకు దీవెన వచనములు పలకాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దైవజనులు ఇసుకపల్లిలో దేవుని సేవ చేసేటువంటి గొప్ప దైవజనులు సుధాకర్ గారు, వాళ్ళ ముగ్గురు బిడ్డలు, ఒక అమ్మాయి, ఇద్దరు అబ్బాయిలు. నేను వారి దగ్గర నుంచి చూశాను. నేను వారి దగ్గరికి వెళ్ళి అడిగాను. నేను ఏమనంటే, మీ ముగ్గురు పిల్లలు చిన్నప్పటి నుంచి ఒక సినిమా చూడలేదు, వాళ్ళు ఒక సీరియల్ చూడలేదు. వాళ్ళు ఎంత పరిశుద్ధంగా ఉంటారంటే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఖాళీ కూర్చొని కూడా వాళ్ళ అబ్బాయిలు పాటలు పాడుకుంటారు, ఒకళ్ళు వర్షిప్ చేసుకుంటారు, పాటలు రాసుకుంటారు, వాక్యం చదువుకుంటారు ఖాళీ టైం అయితే. అంతకు మించి ఇంకేం చేయరు. నేను అన్నాను, ఎంత అద్భుతంగా ఎలా పెంచగలిగారు? అసలు కోపం రాదు, ఏమీ రాదు వాళ్ళకి. ఎంత బాగా పెంచారో ముగ్గురిని. ఈరోజు ముగ్గురు బిడ్డలు దీవించబడ్డారు, ఆ దైవజను ముగ్గురు బిడ్డలు. ప్రైజ్ ది లార్డ్. నేను అడిగాను, నాన్నగారిని అమ్మగారిని అడిగాను, మీరు ఎలాగా వీళ్ళ కోసం ఇంత బాగా ఎలా పెంచారంటే వాళ్ళు ఒకటే చెప్పారు, ఏ రోజు మా కోపం వస్తుంది మా బిడ్డల మీద, కానీ మేము ఏ రోజు వాళ్ళని శపించలేదు, దీవించాం. ఎలా దీవించేవారంట? ఉదయం లేచిన వెంటనే ప్రార్థన చేసుకొని, ప్రార్థన అయిపోయిన వెంటనే వాళ్ళు ఉదయం లేచిన వెంటనే ప్రార్థన అయిపోయిన వెంటనే మంచం దగ్గరికి వచ్చి, ఆ మంచం మీద ఆ తండ్రి అనగా పాస్టర్ గారు వచ్చి నొసటి మీద కొడుకుని కూతుర్ని ముద్దు పెట్టుకొని వాళ్ళ కొరకు దీవెన వచనం పలికేవారంట. తల్లి ప్రార్థన అయిపోయినంటే పరిగెత్తుకొని వచ్చేసి ఆమె కూడా నొసటి మీద ముద్దు పెట్టుకుని బిడ్డల్ని చక్కని దీవెన వచనం పలికేవారంట. స్కూల్కి వెళ్ళేటప్పుడు మళ్ళీ ప్రార్థన చేసి, దేవుడు నీకు మంచి జ్ఞానం ఇచ్చెను గాక. ఆరోగ్యం బాగాలేదనుకో కూతురికి, దేవుడు నీకు మంచి ఆరోగ్యం ఇచ్చెను గాక. ఏం చేయాలి చెప్పండి? బిడ్డల్ని
ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. రండి సార్ ఒకసారి మీరు రండి. మీరు ప్రతిరోజు ఇంట్లో చేయాల్సిన పని, మన కుటుంబాలు దీవించబడ్డానికి, మన కుటుంబాలు ఆశీర్వదించబడ్డానికి. ఒకసారి అలాగే తల్లి, బుజ్జి తల్లి, ఇలా చూడమ్మ ఒకసారి. ఇప్పుడు ఈ బిడ్డ అలా ఉందనుకోండి, ఇప్పుడు ఏం చేయాలి? ఇంట్లో ఇంత చిన్న బిడ్డ అయినా ఎంత పెద్ద బిడ్డ అయినా, ఏమండి ఆఖరికి పెద్దగా ఎదిగేసిన బిడ్డ అయినా ప్రతి తల్లికి తండ్రికి ఎలా ఉంటారు చెప్పండి వాళ్ళు, అంతే కదా? ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఇంత చిన్న బిడ్డను మనం ఎలా ప్రేమిస్తామో చూడండి, వైపు ఎలా చూస్తుంది చూడండి. అసలు వచ్చిన దగ్గర నుంచి మా ఇద్దరి మధ్యలో మామూలుగా లేదు, అసలు మా ఇద్దరి మధ్యలో బంధం మన బంధము అన్నట్లుగా ఉంది కదా. దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక. ఎన్నిసార్లు దీవుని వచ్చిన పలుకుతాం, అన్నిసార్లు ముద్దు పెట్టుకోవాలి. ఏదో మామూలుగా ముద్దు వచ్చేసినప్పుడు ఇలా గిల్లేయడం కాదు, అలా కూడా చేయండి, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. కానీ ఆ ప్రేమ చాలా బాగుంటుంది కదండి. దైవ సంబంధమైన మాట మనం పలికితే తప్పే ఉందండి. ఇప్పుడు ఈ అమ్మాయికి నేను చాక్లెట్ కొనివ్వాలంటే దాన్ని ఏమంటారు, డైరీ మిల్క్ చాక్లెట్ కొనివ్వాలనుకోండి, 200 రూపాయలు ఇంత పెద్ద చాక్లెట్ ఇవ్వాలంటే. కానీ చిన్న చాక్లెట్ కొనివ్వాలంటే 20 రూపాయలు ఖర్చు అవుద్ది. కానీ ఒక దీవెన వచ్చిన పలకడానికి ₹1 ఖర్చు అవ్వదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అదిగో నా కోసం కూడా పలుకుతుంది అమ్మగారు, అదిగో చూసారా, మైక్ తీసుకుంటుంది కదా. దేవుడు నిన్ను నిండారుగా ఆశీర్వించునుగాక, దేవుడు నీకు తోడైండునుగాక, దేవుడు నిన్ను మేలుతో నింపునుగాక, దేవుడు నిన్ను జ్ఞానంతో నింపునుగాక, దేవుడు నిన్ను ఐశ్వర్యంతో నింపునుగాక, దేవుడు నిన్ను సమృద్ధితో నింపునుగాక. ఎలా నవ్వుతుందో చూసారండి, ఎలా స్వీకరిస్తుందో చూసారా. ఇవన్నీ ఎక్కడికి పోవండి. మనం మాట్లాడే ప్రతి మంచి మాట, నిస్వార్థంతో కూడిన ప్రతి మంచి మాట కూడా ఈ బిడ్డ జీవితంలో కార్యం చేస్తుంది. హల్లెలూయా. తీసుకెళ్ళిపోండి వెనక్కి. ఇప్పుడు మీకు అర్థమైందా? మీ ఇంట్లో ఉన్న బిడ్డలని వీలుంటే కౌగులించుకోండి. మీరు తల్లిదండ్రులే కదండి, తప్పేం లేదు. వాళ్ళు ఎంత ఎత్తి దిగినా సరే వాళ్ళు కౌగులించుకొని చక్కగా ముద్దు పెట్టి వారి కొరకు దీవెన వచ్చిన పలకండి. దీవెనల గ్రంథం ఈరోజు మన ఇంట్లో దీవెనల వర్షం ఆ కొమ్మరించబడునుగాక. ఇప్పుడు భార్యాభర్తల మధ్యలో కూడా ఏముండాలి చెప్పండి? నిన్ను చేసుకున్న తర్వాత నా జీవితం ఏమైపోయిందంటే పూర్తిగా నాశనం అయిపోయింది అంటారు చాలామంది భర్తలు. ఇంకేంటి శాపమే, ఏడుపు మోకం దానా, ఏడుపు గొట్టు మోకం దానా, ఇలా ఇలా అంటుంటే రోజు రోజుగా ఆమె ఏమైపోద్ది చెప్పండి. కొంతమంది అంటారు, నువ్వు రోగగ్రస్తురాలివే, మీ నాన్న నాకు ఇచ్చి అంటగట్టాడు, నీకు రోగమే నీకు రోగం, మొత్తం రోగమే నీకు అంటాడు ఈయన. మరి ఇంకేముంటుంది చెప్పండి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అవునా? కాబట్టి భర్త భార్యను గురించి దీవెనకరమైన మాటలు పలకాలి. ప్రైజ్ ద లార్డ్. మా దగ్గరికి దైవజనులు సిద్దిపేట ప్రకాష్ అయ్య గారు వచ్చినప్పుడు ఏమని చెప్పారు చెప్పనండి? ఇలా చెప్పాలంటే ఏమనంటే, నువ్వు నా మేలు అని చెప్పాలంట ప్రతి భర్త. ఏమని చెప్పాలంటండి? నువ్వు వచ్చిన తర్వాత నా జీవితం బాగుంది అనాలంట, బాగున్నా బాగోపోయినా. ప్రైజ్ ద లార్డ్. ఆ మాట బాగుపడిపోతాం అంతే. నన్ను కొట్టావు అందుకే అలా అయింది నీకు అంటారు. భలే అంటారు చూసారా. నన్ను తిట్టావు దేవుడు ఊరుకుంటున్నాను అనుకుంటున్నావా? అంటే నిన్ను కొడితే, నిన్ను తిడితే కొంతమంది ఇలాగంటారు, బాగా కోపం వచ్చేసి ఎల్లు ఏదో యాక్సిడెంట్ అవుతుందని అంటున్నావు కదా నువ్వు. ఒకవేళ యాక్సిడెంట్ అయ్యి ఆయనకి ఏమన్నా అయిందనుకోండి, మళ్ళీ ఏడ్చేది ఎవరో? కొంతమంది చచ్చిపోయిన తర్వాత ఏడుస్తారు. ఏమనంటే, నా దేవుడో నా దేవుడా, నేను ఎవరిని తిట్టాలి రోయ్, నా దేవుడు అని. ఎప్పుడు అదేదో బతుకున్నప్పుడు నువ్వు నిజంగా నా దేవుడురా బాబు, నువ్వు నిజంగా చాలా మంచోడివి, నిజంగా నువ్వు అంటే నాకు చాలా ఇష్టం అని ఈ మాటలు పలికితే ఆ దేవుడు ఇంకో 20 సంవత్సరాలు ఎక్కువ బతుకుతాడు. ఎవరో భర్తనే దేవుడు. కానీ భర్తల్ని ఉన్నంత వరకు ఏదో సూటిపోటు మాటలని, ఆ మాటలని, ఈ మాటలని, నన్ను అంటున్నావు నువ్వు ఎలా పైకి వస్తావు, నన్ను అంటున్నావు నువ్వు ఎలా బాగుపడతావు, నన్ను అన్నావు అందుకే నీకు తలపోటు వచ్చింది, నన్ను అన్నావు అందుకే నీకు కడుపు నొప్పి వచ్చింది, నన్ను అన్నావు అందుకే నీకు యాక్సిడెంట్ అయింది, నన్ను అన్నావు అందుకే నీకు ఇలాగైంది అని అంటూ అలా శాపగ్రస్తమైన మాటలు పలుకుంటూ వస్తే నీ భర్త పాడైపోతే నీకే కదా, నీ భార్య పాడైపోతే నీకే కదా. అందుకే నేనేమంటాను తెలుసా? ప్రతి భార్య భర్త వెళ్తున్నప్పుడు దీవెనకరమైన మాటలు పలకాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఏమండి, మీరు వెళ్ళుచున్న పని సఫలమవునుగాక. ఏమంటే మీరు బయటికి వెళ్తున్నారు, దేవుడు మీ చుట్టూ తన దేవదూతల్ని కాపుదలుగా ఉంచునుగాక. అలా వెళ్ళిపోతుంటే అప్పుడు భర్త కూడా ఇలా తిరిగి దేవుడు నీకు తోడైండునుగాక. ఇంట్లో నువ్వు అంతా పని చేసుకోవడానికి దేవుడు నిన్ను బలముతో నింపునుగాక.
బా ఈ మాటలు పలకడానికి ఏమైనా డబ్బులు అవుతాయండి? మల్లెపూలు తేవడానికి డబ్బులు అవుతాయి ఈయనకి. ఏమైనా అందంగా వండి పెట్టడానికి ఎంత కష్టపడాలి? మామూలుగా ఇంట్లో మొత్తం అన్నీ చేయడానికి చీర కొనాలంటే డబ్బులు అవుతాయి, ఏమంటే ఇలా వస్తువులు కొనాలంటే డబ్బులు అవుతాయి. కానీ మీరు గమనించాలి, ఒక మంచి మాట పలకడానికి రూపాయి ఖర్చు కాదు. కానీ సాతాను పలకనివ్వడు. ఈరోజు భార్యాభర్తలు ఉన్నారు, కానీ ఒకరిని ఒకరు పొగుడుకోరు. ఎక్కడో ఇలా అంటారు, పొరిగింటి పుల్లకూర రుచి సామెత. పొరిగింటి పుల్లకూర నిన్ను కాకుండా వాళ్ళని చేసుకుని ఉంటే ఎంత బాగున్నో అంటారు. ఇద్దరికిద్దరు ఏదో టైంలో ఖచ్చితంగా ఇటువంటి మాటలు ఒకరి మీద ఒకరు నేరారోపణ చేసుకోవడం వల్ల లాభం ఏమాత్రం లేదు. నా ప్రియులరా, ఈరోజు దీవించడం మొదలు పెడదాం. దీవెనకరమైన మాట పలకడం మనం మొదలు పెడదాం. దేవుడు మనందరినీ దీవిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నాకు ఇచ్చిన టైం అయిపోయింది. నేను ఇక్కడ దాకా నేను మీకు 4 మాటలు చెప్పాను ఇప్పటి వరకు. ఒకటేంటి చెప్పండి? ఇది కుటుంబ గ్రంథం. 2 ఇదే గ్రంథం చెప్పండి, స్త్రీల గ్రంథం. 3 ఏంటి చెప్పండి? పురుషుల గ్రంథం. 4 ఏంటి చెప్పండి? ఆ దీవెనల గ్రంథం. నేను మిగిలిన 4 విషయాలు వివరించను కానీ మామూలుగా చెప్పేస్తాను. నిర్ణయాల గ్రంథం. మీకంటే దీవెనల గ్రంథం 2 అధ్యాయంలో దీవెనలు ఉన్నాయి, చదువుకోండి. తర్వాత మీలో బైబిల్ చదివిన వాళ్ళు జాగ్రత్త చదువుతారు. 3 అధ్యాయంలో చాలా దీవెనలు ఉన్నాయి, 4 అధ్యాయంలో చాలా దీవెనలు ఉన్నాయి. ఇక్కడ మన ఇంట్లో మాత్రమే కాదు, బయట కూడా చాలా దీవెనలు మనం పలకాలండి. అవన్నీ ప్రభు చిత్తం అయితే మీరు చదువుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించే వ్యక్తులుగా మార్చేస్తాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. నిర్ణయాల గ్రంథం అసలు 1వ అధ్యాయం మొదలు పెడితే నేను మొత్తం ధ్యానం చేస్తే ఒక 15 నిర్ణయాలు వచ్చాయి నాకు రూతు గ్రంథంలో. ఏదైనా ఈరోజు మనం బాగున్నా మనం తీసుకున్న నిర్ణయమే కారణం, ఈరోజు మనం పాడైపోయినా మనం తీసుకున్న నిర్ణయమే కారణం. జాగ్రత్త నిర్ణయాలు తీసుకునేటప్పుడు నిర్ణయాల గ్రంథం ఇది. ఓకే, 6వదిగా నేను వివరించట్లేదు, ప్రేమ ఆప్యాయతలు కలిగిన గ్రంథం ఇది. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి, ఏ గ్రంథం చెప్పండి? ఇది ప్రేమ ఆప్యాయతలు కలిగిన గ్రంథం ఇది. ఎలాగంటే ఇలా చెప్తాను, ఒకసారి ఖచ్చితంగా ఈ మాట మీరు చదవాలి. ఒకసారి ఈ మాట ఒకసారి చదవండి మీరు అందరూ కూడా. 3వ అధ్యాయం 1వ వచనం సింపుల్గా. ఆమె అత్త అయిన నయోమి నా కుమారి. ఏంటి చెప్పండి? నా కుమారి. పైనే ఉంది 2:22 చదవండి. 2:22. అప్పుడు నయోమి తన కోడలైన రూతుతో నా కుమారి, నా కుమారి అనే మాట అక్కడ మనం చూస్తాం. ఓకేనండి, ఇలా మనం చూద్దాం. రూతు గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం. మోయాబీయురాలైన రూతు, నీ సెలవైన ఎడల నేను పొలంలోనికి పోయి ఎవని కటాక్షము పొందగలను, వాని వెనుక పరిగెనేరుకుందునని నయోమితో చెప్పగా ఆమె నా కుమారి పొమ్మను. ఆఖరికి వచనం చదువుకొని మనం ముగించేసుకుందాము. రూతు గ్రంథము 4వ అధ్యాయము 15వ వచనం చదువుదాం. రూతు గ్రంథం 4వ అధ్యాయం 15వ వచనం. నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే నీకెక్కువగా ఉన్న నీ కోడలో ఇతనికని. ఇప్పుడు నా వైపు చూడండి ఒకసారి, 2 చేతుల పైకి ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. ప్రేమ ఆప్యాయతలు కలిగిన గ్రంథం ఏది? రూతు. సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటి చెప్పాలంటే, ఇంకా బైబిల్లో చాలా ఉన్నాయి రూతు గ్రంథంలో. మీకు సింపుల్గా చెప్పాలంటే, అత్త కోడల్ని ఏమని పిలుస్తుంది? 3 సార్లు చూశారు మీరు. నా కుమారి, నా కుమారి, నా కుమారి. ఎంత ప్రేమ చూడండి, పైకి కాదు లోపల నుంచి వస్తుంది అన్నమాట. మరి ఈమెం చేసింది? అత్త, మోయాబు నుంచి ఉదాబేత్లో తీసుకొచ్చా కదా నువ్వు, ఇక్కడ పని నాకు తెలీదు, నువ్వు పనిలోకి వెళ్తే నేను తింటాను అనలేదు. అత్త, నేను పనిలోకి వెళ్తానే, ఎక్కడికి వెళ్ళాలో చెప్పు, నాకు తెలియదు కదా అని కొడుకు తీసుకోవలసిన బాధ్యత కోడలు తీసుకుందండి. అందుకే లాస్ట్లో అక్కడ ఉన్న ప్రజలు ఏమన్నారు తెలుసా? నిన్ను ప్రేమించి నీకెక్కువగా ఎలాగంట 7 కుమారులు ఉంటే 7 కుమారులు కలిపితే ఒక్క రూతు అనే కోళ్ళ అయిపోయింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎంత ప్రేమ! అత్తగారి కోళ్ళ మీద, కోళ్ళకి అత్తగారి మీద, యజమానికి పనివారి మీద, పనివారికి యజమాని మీద ఎంతెంత ప్రేమ అండి. పట్టణస్థులకేమో వీళ్ళ మీద, వీళ్ళకేమో పట్టణస్థుల మీద. ఇవన్నీ చూపించడానికి టైం కాదు, ప్రేమేనండి. ఈ గ్రంథం అంతా చదివితే ప్రేమ ఆప్యాయతలు మనకి చాలా అద్భుతంగా కనబడతాయి. మన ఇంట్లో ప్రేమ ఆప్యాయతలు ఉన్నాయో లేదో చూసుకోండి.
ఒకరంటే ఒకరికి ప్రేమ ఉండాలి. ఈరోజు కుటుంబాల్లో ప్రేమ ఆప్యాయతలు కరువైపోయాయి. అంత కఠినత్వం, కోపం, ఒకరి మీద ఒకరు కోపం, ఇవన్నీ ఎక్కువైపోతున్నాయి. మన కుటుంబాలు అలా ఉండకుండా ప్రేమ ఆప్యాయతలతో నింపబడును గాక. చాలండి, ఇక టైం అయిపోయిందని మళ్ళీ ఏమన్నా ఎక్కువ మాట్లాడేస్తానేమో అని భయం వేస్తుంది. 6 విషయాలు చాలు. ఇక ఓకే, చెప్పండి ఒకసారి 6 ఏంటి చెప్పండి. నెంబర్ 1, ఇదే గ్రంథం అండి, ఇది కుటుంబ గ్రంథం. 2, ఇదే గ్రంథం అండి, స్త్రీల గ్రంథం. 3, ఇదే గ్రంథం అండి, పురుషుల గ్రంథం. 4, ఇదే గ్రంథం అండి, దీవెనల గ్రంథం. 5, నిర్ణయాల గ్రంథం. 6, ప్రేమ ఆప్యాయతలు కలిగిన గ్రంథం. ఈరోజు వీటిలో ఉన్న ప్రతి ఒక్క లక్షణం మన జీవితాల్లో మన దేవుడు అనుగ్రహించునుగాక. మాట, ఎక్కడికో పెద్ద వాళ్ళు వీళ్ళు మన కుటుంబాన్ని ఉద్ధరిస్తారనుకోవడం తప్పు. మన కుటుంబాన్ని ఉద్ధరించేది ఒక్కరే, ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన దగ్గరికి వచ్చి ప్రార్థన చేద్దాం. ఎంత పెద్ద సమస్య అయినా తొలగించి వేస్తాడు. మన కుటుంబాన్ని మళ్ళా దేవుడు తిరిగి కడతాడు, నిర్మిస్తాడు, ఆనందంతో నింపుతాడు, ప్రేమతో నింపుతాడు. ఎంత కొలాప్స్ అయిపోయినా సరే దేవుడు మరలా తిరిగి కుటుంబాన్ని కట్టగలడు అని రూతు గ్రంథం మనకి అర్థమయ్యేలా చేసింది. కాబట్టి మన కుటుంబాన్ని గురించి మనం దేవుణ్ణి వేడుకుందాం. మన కుటుంబం రూతు గ్రంథములో ఉన్న ఆ కుటుంబంగా ఆశీర్వాదకరమైన కుటుంబంగా మారిపోవునుగాక. ప్రార్థన చేద్దాం. అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో చిన్న ప్రార్థన, ప్రతి ఒక్కరం కూడా మనం దేవుణ్ణి వేడుకుందాం. ప్రియులారా, ఎవరు కళ్ళు తెరిచి అటు ఇటు చూడొద్దు. ఈరోజే మీ ఇంట్లో కుటుంబ ప్రార్థన మొదలు పెడతారా? ఈరోజే కళ్ళు మూసుకుందాం. అందరం కలిసి, అందరూ కళ్ళు మూసుకొని అందరూ ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో ఈరోజే మీ ఇంట్లో కుటుంబ ప్రార్థన మొదలు పెడతారా? ఈరోజే ఆలోచించండి. ఒక్కరైతే ఒక్కరు, ఇద్దరైతే ఇద్దరు మొదలు పెట్టాలి. లేదంటే మీ ఇంట్లో దెయ్యం పనిచేస్తుంది. ఇంట్లో మనశ్శాంతి లేకుండా, సమాధానం లేకుండా, నెమ్మది లేకుండా ఇప్పటికే ఎందరో కుటుంబాలు నాశనం అయిపోయాయి. ఏంటి దెయ్యం వేలుబడి చేస్తున్నాడు ఆయా కుటుంబాల్లో. ఏంటి కుటుంబ ప్రార్థన లేదు. ఈరోజు రాత్రే మన కుటుంబ గ్రంథముగా రూతు గ్రంథం మనం చదువుకున్నాం. ఒక కుటుంబం పాడైపోయడం మనం చూసాం. కానీ పాడైపోయిన కుటుంబం మరలా తిరిగి కట్టబడ్డం కూడా మనం చూసాం. ఈరోజు మరలా నీ కుటుంబం కట్టబడ్డానికి దేవునికి అవకాశం ఇవ్వి. దేవునికి దగ్గరగా రా. నీ ఇంట్లో కుటుంబ ప్రార్థన మొదలుపెట్టు. దేవుడిని దీవిస్తాడు, దేవుడిని ఆశీర్వదిస్తాడు. ఒక స్త్రీగా నువ్వు ఎలా ఉండాలో, ఒక పురుషునిగా నువ్వు ఎలా ఉండాలో, ఒక భార్యగా నువ్వు ఎలా ఉండాలో, ఒక భర్తగా నువ్వు ఎలా ఉండాలో, ఒక అత్తగా నువ్వు ఎలా ఉండాలో, ఒక కోడలుగా నువ్వు ఎలా ఉండాలో దేవుని వాక్యం అద్భుతంగా తెలియజేస్తుంది. దీవెనల గ్రంథం. ఈ రోజు నుంచి దీవిద్దాం. మన ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ కూడా, మీ బిడ్డల్ని ఇప్పుడే దీవించండి, ఈ ప్రార్థనలో దీవించండి. ఇంటికి వెళ్ళిన తర్వాత మరలా దీవెనల వర్షం కురిపించాలి. నీ భర్తను దీవించు, నీ భార్యను దీవించు, నీ కొడుకును దీవించు, నీ కుమార్తెను దీవించి, నీ కుటుంబస్తులు దీవించు. దీవెన వచనాలు మన నోట వచ్చునుగాక. అలా దేవుడు మనందరూ నడిపించునుగాక. అందుకే ఈ రోజున ప్రేమ ఆప్యాయతలు మన ఇంట్లో ఉండాలి. ఒకరి మీద ఒకరు కోపం పెట్టుకోవద్దు. ఇదిగో పళ్ళు కొరుక్కునేంత కోపం నీ ఇంట్లో ఎవరి మీద నువ్వు ఉంచుకోవద్దు. దయచేసి ప్రేమ ఉండాలి మన కుటుంబంలో. ఆ ప్రేమ లేకుండా చేసే సాతాను. అందుకే ఈరోజు ప్రార్థన చేయి. కుటుంబాన్ని ఎవరో ఉద్ధరించరు, దేవుడు ఉద్ధరిస్తాడు నీ కుటుంబాన్ని. అందుకే నువ్వు దేవునితో చెప్పు, దేవునికి దగ్గరగా ఉండు, దేవునికి దగ్గరగా ఉండు. ఈరోజు రాత్రి అయ్యా నేను కుటుంబ ప్రార్థన చేసుకుంటానయ్యా, నా ఇంట్లో వాళ్ళని దీవిస్తానయ్యా, నా కుటుంబం కట్టబడాలి, నా కుటుంబం దీవించబడాలి, నా కుటుంబం ఆశీర్వించబడాలి అని మీరు ఆశపడితే ఇదిగో మీ 2 చేతులు ఒకసారి పైకెత్తి ఆకాశం వైపు మీ కళ్ళెత్తి ఇలా ప్రార్థన చేయండి. దేవా తండ్రి, నా కుటుంబాన్ని దీవించండి, నా కుటుంబాన్ని ఆశీర్వదించండి. ఇదిగో తండ్రి, నా కుటుంబంలో కుటుంబ ప్రార్థన ఈ రోజు రాత్రి నుంచే అయ్యా చిన్నగా మొదలు పెడతానయ్యా. నేను దీవిస్తాను తండ్రి నా బిడ్డల ప్రభువా. ఇదిగో ఈ రోజు రాత్రి నువ్వు ఒక తీర్మానం చేసుకుంటే నేను నీకోసం ప్రార్థన చేస్తాను. ఈ సమయంలో నీకోసం ప్రార్థన చేస్తాను. సమయం అయిపోయింది కాబట్టి మనందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన దేవా, మీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన చెల్లిస్తున్నాం. 2 చేతులు పైకెత్తుతూ నాయన నా కుటుంబం దీవించబడాలి తండ్రి. ఇదిగో ఆశపడుతున్న నీ బిడ్డల్ని దీవించండి నాయన, వారి కుటుంబాన్ని దీవించండి నాయన. వారి కుటుంబంలో తండ్రి కుటుంబ ప్రార్థన ఈ రోజు రాత్రి నుంచే మొదలు కావాలి దేవా. ఆటంకాలు తొలగించి వేయండి నాయన. మీరు రాకడ పర్యంతం వరకు కూడా, మా మరణ పర్యంతం వరకు కూడా మా ఇంట్లో కుటుంబ ప్రార్థనలు ఆగకూడదు నాయన, ఆగక కొనసాగాలి తండ్రి. ఈరోజు
రాత్రి ఏ భార్య, ఏ భర్త, ఏ బిడ్డలు ఇంట్లో కుటుంబ ప్రార్థన చేసుకోవట్లేదు, వారి జీవితాలు ఇప్పుడే మీరు దర్శించండి. ఈ రోజు రాత్రి నుంచి వారి ఇంట్లో కుటుంబ ప్రార్థన ప్రారంభమవునుగాక. అలాగున తండ్రి నీ బిడ్డలు నడిపించబడుదురుగాక. ఎలా ఉండాలో తండ్రి మేము తెలుసుకున్నాం అయ్యా, దీవించాలని మేము తెలుసుకున్నాం. మా నోట దీవెన వచ్చినాన్ని ఉంచండి, మా నోట ఆశీర్వాదపు మాట ఉంచండి నాయనా, మా హృదయంలో ప్రేమను ఉంచండి. ప్రేమతో మా కుటుంబాలు నింపబడాలి. అలాగున ఇక్కడ చేరి ఉన్న ప్రతి కుటుంబాన్ని కూడా నిండారుగా దీవించి అయ్యా, ప్రాముఖ్యంగా 2 చేతుల పైకెత్తి ప్రార్థన చేస్తున్న వారిని నిండారుగా దీవించి వారి కుటుంబంలో మీ గొప్ప కార్యాలు తండ్రి మీరు జరిగించి నడిపించి తోడుగా ఉండమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.